శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, గమనిస్తే ప్రతిదీ మన ప్రమేయం లేకుండా మన జీవితంలో ఏదీ జరగదు అని మీ శీర్షికలు విన్న తర్వాత నాకు పూర్తిగా అర్థం అవుతున్నది. కానీ బాహ్య వ్యవహారము నుంచి శక్తి అనుభవములోకి వెళుతున్నాను, కానీ అనుభవం నిలుపుకోలేకపోతున్నాను. ప్రతిసారి ఈ పరిస్థితిలో మానసిక సంఘర్షణ చాలా ఎక్కువ అవుతున్నది. మీకు నా స్థితి గురించి సరిగ్గా చెప్పానో లేదో అర్థం అవడం లేదు. వీరిది ప్రశ్నగా పంపలేదు, వారి భావాన్ని చెప్పారు. వీరు చాలా కాలం నుంచి శీర్షికలు వింటున్నారు. వీరు 1807 కుటుంబములో మంచిగా ఉండే అందరూ మోక్షాన్ని పొందుతారా ఈ శీర్షిక విని ఆ శీర్షిక సందర్భంగా ఈ ప్రశ్నను, అంటే ఇది ప్రశ్నగా భావించుకొని నేను దీనికి శీర్షిక చెబుతున్నాను, వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఏంటంటే శక్తి భావన అర్థమవుతుంది. ఒకటి, శక్తి అంటే మనం ఏమని చెప్పుకున్నాం, మనకి 3 స్థితులు ఉన్నాయి: శరీరము, మనసు, శక్తి, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని అనంత ఆత్మశక్తి అనేటువంటి అనుభవంగా మహాత్ములు చెప్పారు. అంటే ప్రాణశక్తి దాకా మనం వెళ్ళగలిగితే అదే అనంత ఆత్మశక్తి ఏకముగా ఉన్నది అనేటువంటి అనుభవం కలుగుతుంది. ఇప్పుడు శరీర భావనలో కూర్చొని దాన్ని ఎంత చెప్పుకున్నా అది అనుభవం అయ్యే విషయం కాదు. కాబట్టి దానికోసం ప్రయత్నించాలి. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అని దాని కొరకు ప్రయత్నించి ఆ అనుభవాన్ని పొందినటువంటి పూర్వీకులైనటువంటి మహాత్ములు కొంతమంది మనకు అందించినటువంటి జ్ఞానము ఈ ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు. దాన్ని ఆధ్యాత్మిక చదువుగా మనం చదువుకుంటున్నాం అంతే. ఇది ఇక్కడ శక్తి అన్నప్పుడు అదేదో అద్భుతమైనటువంటి శక్తులు పొందేశాను, ఆ శక్తుల ద్వారా మహిమలు చేయొచ్చు, మాయలు చేయొచ్చు, ఆ శక్తిలోకి వెళ్తే ఒక సంపూర్ణత్వం ఏదో వచ్చేస్తుంది, శాశ్వతత్వం ఏదో వచ్చేస్తుంది అనేటువంటి పిచ్చి పిచ్చి ఊహలు అసలు చేసుకోవాకండి. ఏమి ఉండదు. శక్తి అంటే ప్రశాంతత, నిశ్చలత, నిర్మలత, హాయిగా ఏమీ తెలియకుండా గాఢంగా నిద్రపోతున్నప్పుడు, అంటే నేను, నాది, నా వాళ్ళనే భావనలు లేకుండా, ప్రాపంచిక భావన లేకుండా, ఎదురుగా సృష్టి అది అలా ఇదిలా అనే భావనలు లేకుండా, భావోద్వేగములు అసలు ఏమీ లేకుండా, భయం, దుఃఖం లేదు, బాధ లేదు, సుఖం లేదు, ఏ భావనలు లేకుండా గాఢ నిద్రలో నేను అన్న తలంపు కూడా లేకుండా ఎక్కడున్నాం? నిద్రాస్థితిలో ఎక్కడున్నాం? అంటే ప్రశాంతంగా ఉన్నాం, నిశ్చలంగా ఉన్నాం, నిర్మలంగా ఉన్నాం. ఎంత ప్రశాంతత అంటే ఎంత గాఢమైన ప్రశాంతత అంటే నేను అన్న ఎరుక కూడా లేనంత గాఢమైన ప్రశాంతత. ప్రశాంతత అంటే ఏంటి? కదలకపోవటం అంతే. మౌనం అంటే ఏంటి? మాట్లాడకపోవటం అంతే. నిశ్చలత్వం అంటే ఏంటి? చెలించకపోవటం అంతే. ఏమి లేదు. ఇదంతా ఒక స్థిరతను సూచిస్తుంది. ఎంత స్థిరమైన స్థితి అంటే నేననే భావన కూడా నాకు లేదు అసలు. అంత గాఢ స్థిరత. అంతే తప్ప శక్తి అనగానే ఏదో అద్భుతాలు, మహిమలు, మాయలు, శక్తులు ఇలా ఊహించుకోబాకండి. అవన్నీ మళ్ళీ ఆధ్యాత్మికతలో చాలా కల్పించబడి ఉన్నాయి. అటువైపు వెళ్ళారంటే అసలు ఇది అర్థమే కాదు. శక్తి అనేది మన శరీరంలో ఉన్నటువంటి ఒక సహజ స్థితి. శక్తి ఎప్పుడు కూడా దాని తత్వంలో అది నిశ్చలంగా ఉంటుంది, దాని తత్వంలో అది నిర్మలంగా ఉంటుంది, దాని తత్వంలో అది ప్రశాంతంగా ఉంటుంది. దాన్ని ఎలా పోల్చుకోవచ్చు అదేంటి అన్నప్పుడు ఆకాశ స్థితి అంతే. ఆకాశంలో ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మేఘాలు ఉన్నాయి కదండి, ఆకాశానికి సంబంధం లేదు. విమానాలు ఎగిరినట్టే మేఘాలు కూడా కదులుతున్నాయి. ఆకాశం అనేది పైన మన నెత్తిపైన కనపడేటువంటిదేనా? కాదు. మన చుట్టూ ఉన్న ఖాళీ అంతా కూడా ఆకాశం. మనం ఒక మనిషిగా
ఖాళీలో ఎలా అయితే కదులుతున్నామో, అంటే మనం భూమిని ఆధారం చేసుకొని ఖాళీలో కదులుతున్నాం. మొత్తం మనం నివసిస్తున్నటువంటి భూమి అనే గ్రహం అసలు ఖాళీలో తిరుగుతుంది. గంటకు 1600 కిలోమీటర్ల స్పీడ్లో తన చుట్టూ తాను తిరుగుతూ, గంటకి సుమారుగా 1,00,000 కిలోమీటర్ల పై స్పీడులో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది మళ్ళీ. అంటే మనం ప్రదక్షిణ చేసినట్టుగా చేస్తూ నడుస్తుంది, మళ్ళీ అటువైపుకి సూర్యుడి వైపుకి తిరుగుతుంది. మనం ప్రదక్షిణ ఉన్న చోట చేస్తాం కాదు, ప్రదక్షిణ చేసుకుంటూ అలా సాగుతుంది. ఎందుకని అది గోళాకృతిలో ఉంటుంది కనుక దాని నడక తీరంతే. దానికి మనలా కాళ్ళు చేతులు లేవు, అందుకే గోళములు అంటే అవి. అలా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది మళ్ళీ. అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఇవన్నీ బంతుల్లా, చిన్న చిన్న బంతులులా, చిన్న చిన్న గోళీకాయలలా, ఇవన్నీ చిన్న చిన్న కోడిగుడ్లులా, చిన్న చిన్న వేరుశెనగ గింజల్లా. ఇంకా మీరు ఏం చిన్నవి చూసుకోవచ్చు. మినపగుళ్ళు చూసుంటే మినపగుళ్ళు, పెసల గుళ్ళు చూసుంటే పెసల గుళ్ళు, అలా గుండ్రంగా చిన్నగా ఉన్న ఏమైనా సరే. ఆవాలు చూడండి, చిన్నగా గుండ్రంగా ఉంటాయి ఆవాలు. ఆవాల సైజు కంటే కూడా విశ్వంలో పోల్చుకుంటే మనం ఉన్న భూమి ఇంకా తక్కువ, ఒక ఆవగింజ అంత కూడా ఉండదు. అంటే విశ్వం అంత ఉంది, యూనివర్స్ అంత ఉంది. అలా అనేక ఆవాలుగైనా ఒక గుప్పుడు ఆవాలు అలా విసిరేసామనుకోండి, లేదా ఒక 100 కేజీల ఆవాలు అలా పోసామనుకోండి, ఎన్నుంటాయి? లెక్క వేయడానికి అంతులేనన్ని ఆవగింజలు ఉంటాయి. అలా ఆకాశంలో విరజిమ్మబడి ఉన్నాయి, కానీ అవన్నీ క్రమశిక్షణగా ఒక పద్ధతిగా తిరుగుతున్నాయి. శక్తి అన్నప్పుడు మీకు అవగాహనకి ఇక్కడ నేను ఆకాశాన్ని చెబుతున్నాను. అది నిశ్చలంగా ఉంది, దానిలో తిరుగుతున్నాయి ఇవన్నీ, అది వేరే విషయం. అవి ఎందుకు తిరుగుతున్నాయని మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇది ఎందుకు చెబుతున్నానంటే, మన సోదరుడు శక్తి అనుభవంలోకి వెళుతున్నాను అన్నప్పుడు ఎక్కడ ఏదో శక్తిని పొందేయటం కాదు, మన మౌన స్థితిలోకి వెళ్ళిపోతాం. మన అనేక ఆలోచనలు కలుగుతున్నాయి. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆలోచనలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, అక్కడే రమణ భగవానులు లాంటి మహాత్ములు చెప్పింది అనేక మంది, ఆలోచనల మూలంలోకి వెళ్ళిపో అన్నారు. అంటే ఆలోచనని పట్టుకుంటే ఏం చేస్తాం? బయటకు వస్తాం. ఎందుకని? ఆలోచనలో ఒక అర్థం ఉంది. ఆలోచన ఏదో ఒక విషయాన్ని చెబుతుంది. ఆ విషయం శరీర సంబంధిత ప్రాపంచిక విషయం అయి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఆలోచన ఒక విషయాన్ని చెబుతుంది కనుక నువ్వు ఆలోచనని పట్టుకుంటే ఇప్పుడు ఆ విషయం వైపు ప్రయాణించడానికి ఇంద్రియాల ద్వారా శరీరంతో కదిలి మొత్తం శరీరాన్ని ఉపయోగించి ఆ విషయం కోసం నువ్వు ప్రయత్నించుకుంటూ వెళుతావు. ఇది జీవితం. ఆలోచనలు పట్టుకోవద్దంటలా, అది శరీరపరమైనటువంటి విషయం. శరీరం ఎప్పుడు బయటకే వెళుతుంది. శరీరం బయటకు వెళ్ళేలా డిజైన్ చేయబడి ఉంది, అది శరీర స్థితి. శరీర స్థితిలో మనం జీవిస్తున్నదంతా ప్రాపంచికము, దాని పేరు భౌతికము అని పెట్టారు. అందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. భౌతికంలో భౌతిక రూల్స్ అన్ని, రెగ్యులేషన్స్ అన్ని, మానవ సమాజం పెట్టుకున్నటువంటి నియమములన్నీ, ధర్మములన్నీ, చట్టములన్నీ పాటించుకుంటూ అలా వెళ్లాల్సిందే. ఇంకా దానికి ఏం ఎక్సెప్షన్ లేదు. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదు, మంచిగా బ్రతకటం అంతే. భౌతిక జీవితం శరీరంతో జీవించేటప్పుడు శరీరాన్ని ఏ విధంగానూ మనం ఏమీ చేయలేం, అది అలాగే ఉంటుంది. దాన్ని బ్రతికించుకోవడానికి నువ్వు ఖచ్చితంగా బయటకు వెళ్ళాల్సిందే. అది ఖచ్చితత్వం కనుక ఆలోచనలు పుడతా ఉంటాయి లోపల. ఇప్పుడు మనకు శరీరంలోని ఆహారం తినాలి అనేటువంటి ఒక తలంపు కలుగుతుంది. ఆ తలంపు ఆహారం తినేలా చేస్తుంది. ఎందుకని? ఆకలి అనే భావన కలిగింది, అందువల్ల తినాలనిపిస్తుంది. తింటంటే రుచి తెలుస్తుంది. రుచి తెలుస్తుంది కనుక ఈ పదార్థం ఎలా ఉంది, ఈ పదార్థం ఎలా ఉంది, ఈ పదార్థం ఎలా ఉందని అందులో కొన్ని ఇష్ట అయిష్టములు మనమే ఏర్పరుచుకుంటున్నాం. ఎందుకని? ఒకవేళ రుచి తెలిసే విధానంలో ఇష్ట అయిష్టములు స్వతంత్రములు కాకపోతే సృష్టిలో ఉన్న అందరికీ 4 రుచే చెప్పుద్ది, కానీ అందరూ ఒకే రుచిని ఇష్టపడరు. అది ఇక్కడ విషయం. అంటే ఇష్ట ఇష్టముల స్వేచ్ఛ మనం తయారు చేసుకుంటున్నాం, ఆ విషయం తెలుసుకోవాలి. అక్కడ 4 పనితీరు ఒకటే, అందరికీ ఆహార పదార్థాలు అవసరమే, అందరికీ రుచి తెలియటం ఒకటే, కానీ రుచులలో
ఇష్ట అయిష్టములు ఏర్పరుచుకునేటువంటి స్వభావము స్వేచ్ఛ మనకుంది. అలా నాలుక మీద వేసినాక నేను రుచి తెలుసుకోకుండా ఉంటాను, నాకు రుచి తెలియకూడదు అనే స్వేచ్ఛ మనకు లేదు. నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా నీకు రుచి తెలుస్తూనే ఉంటుంది. రుచి తెలుసుకోవడం అనేది నా గొప్పతనం అనుకోబాకండి, అసలు ఆ గొప్పతనం మనకు లేదు. మనం రుచి వద్దనుకుంటే ఆపలేం. అలాగే నేను కంటితో చూడనంటే కన్నును ముయ్యవలసిందే తప్ప, కన్ను తెరిచి ఉన్నంతసేపు ఎదురుగా ఉన్న ఏదో ఒకటి కనపడతానే ఉంటుంది, నేను చూడనంటే కుదరదు. కాబట్టి నేను చూస్తున్నాను అనేది నా కోరిక కాదు, అసలు చూడటం అనేది దాని ధర్మం. చూడటం అనే ధర్మాలలో దానికి అనేకం కనబడుతూ ఉంటే అందులో కొన్ని ఇష్టములుగా కొన్ని అయిష్టములుగా ఏర్పరుచుకున్నాం. కానీ ప్రపంచంలో ఎవరికైనా కన్ను చూడటం అనే పనిని చేస్తుంది. ఇక్కడ ఒకవేళ ఈ ఏర్పరుచుకునే ఇష్ట అయిష్టములు కూడా నిర్ధారింపబడి ఉంటే అప్పుడు ప్రపంచంలో అందరికీ ఒకటే ఇష్టమై ఉండేది. అది చూడటం కానీ వినటం కానీ తాగటం కానీ పంచేంద్రియములకు సంబంధించింది ఏదైనా ప్రపంచంలో అందరికీ కన్ను చూస్తుంది కాబట్టి చూసే అందరికీ ఒకటే ఇష్టమై ఉంటుంది. చెవి వింటుంది కాబట్టి వినే అందరికీ ఒకటే ఇష్టమై ఉంటుంది. నాలుక రుచి తెలుసుకుంటుంది కాబట్టి తినే అందరికీ ఒకటే రుచి ఇష్టమై ఉంటుంది. చర్మం స్పర్శని తెలుసుకుంటుంది కాబట్టి స్పర్శ తెలిసే అందరికీ ఒకటే ఇష్టమై ఉంటుంది. అలా వాసనలో ముక్కు వాసన చూస్తుంది కాబట్టి వాసన చూసే అందరికీ ఒకటే వాసన ఇష్టమై ఉండాలి. కాదు, అందరికీ పనితీరు ఒకటే, శరీర పనితీరు ఒకటే, ఇంద్రియముల పనితీరు ఒకటే, తెలుసుకునే విధానం ఒకటి, అందులో మార్పు లేదు. కానీ అందులో నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. అంటే నీ స్వతంత్ర ఇష్టమును నువ్వు తయారు చేసుకుంటున్నావు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇక్కడ. ఎందుకనంటే ఇప్పుడు సోదరుడు అడిగింది ఏంటి అంటే నేను శక్తి అనుభవంలోకి వెళ్ళగలుగుతున్నాను కానీ అనుభవాన్ని నిలుపుకోలేకపోతున్నాను, మళ్ళీ ప్రపంచ వ్యవహారంలోకి బాహ్యంలోకి వచ్చినప్పుడు మానసిక సంఘర్షణగా ఉంటుంది, ఇది చాలా ఎక్కువ అవుతున్నది, మీ స్థితి నాకు సరిగ్గా చెప్పగలిగానో లేదో అర్థం అవడం లేదని కూడా చెప్పారు. ఇందులో అర్థమయ్యేది ఏమి లేదు, అందరికీ ఇలాగే ఉంటుంది. అందుకని మీకు అసలు శరీర పనితీరుని చెబుతున్నాను ముందు. ఎక్కడ మనకు స్వేచ్ఛ ఉందో ఎక్కడ మనకు స్వేచ్ఛ లేదు. అసలు ఖచ్చితంగా నువ్వు బయటికి రావాల్సిందే. ఆలోచన నిన్ను బయటికి తీసుకొచ్చి శరీరంతో కలపవలసిందే. నువ్వు ఎంత శక్తికి వెళ్ళినా శరీర ఆయువు ఉన్నంత వరకు దానికి మరణము అనేటువంటిది ఏదో ఒక చర్య దానికి ఉన్నది, అది సృష్టి నియమం ప్రకారం జరుగుతుంది. ఆ మరణము అనేటువంటి చర్య దానికి సంభవించేంత వరకు మనం ఎంత శక్తి భావనలోనికి వెళ్ళినా అది తిరిగి మళ్ళీ దేహ భావనలోకి తీసుకొస్తుంది. అందుకే కదా నిద్రలోకి వెళ్తాం, గాఢ నిద్రలోకి. ఎవరు తీసుకెళ్ళారు? మనం వెళ్ళలేదు అసలు. అది దానంతటా జరుగుతుంది, దానంతటా జరుగుతుంది. మన ప్రమేయము అధికమైపోయినప్పుడు మీరు గమనించి చూడండి, మన ప్రమేయము అధికమైనప్పుడు అంటే మనకు ఆలోచనలు ఎక్కువైపోయినప్పుడు, సమస్యలు ఎక్కువైపోయినప్పుడు, బాధ్యతలో బరువులో ఏదో ఒకటి చెడో మంచో మనం ఎక్కువ సృష్టించేసుకొని నేను ఏదో ఎక్కువ చేసేయాలని, అది మంచి అయినా అది చెడైనా అది దైవీపరమైనైనా, మనిషి ఎక్కువగా మనసును కదుపుకుంటున్నప్పుడు, ఎక్కువగా శరీరాన్ని కదుపుకుంటున్నప్పుడు నిద్రలోకి వెళ్ళలేకపోతాడు. హైపర్ యాక్టివిటీ అది. అంటే మనసు స్థిరతను పొందలేదు, నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే అది శరీరానికి నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది కానీ మనసుకు నిద్ర రాదు. మనసు మూలంలోకి వెళ్ళిపోయి విలీనమైపోతే తప్ప గాఢ నిద్ర పట్టదు. అందుకని ఎంత ట్రై చేసినా కొంతమంది గాఢ నిద్ర పట్టదు. కారణం ఏంటంటే మనోచలనాన్ని మనోచంచలత్వాన్ని ఎక్కువ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఇదే మొత్తం ఒకటే సబ్జెక్ట్ ఇది. అదే ఆరోగ్యం గురించి మాట్లాడుతుంది, అందులోనే ఆరోగ్యం ఉంది, అందులోనే మనసు ఉంది, అందులోనే సత్యం ఉంది, అందులోనే ప్రాణశక్తి ఉంది, అందులోనే శరీరం ఉంది, అందులోనే జీవితం ఉంది. అసలు మనిషికి సంబంధించిన అన్ని అందులోనే ఉన్నాయి, వేరు వేరు విభాగాలు కావు. ఒక ఆధ్యాత్మికత సర్వసంపూర్ణత. ఆధ్యాత్మికత లేని భౌతికత్వము ఒక పార్షియల్, అంటే ఒక పార్ట్గా మాత్రమే. ఇప్పుడు అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఆధ్యాత్మికత లేదు, అసలు ఏమీ తెలియదు. మామూలుగా అనారోగ్యం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు తెచ్చుకుంటాం, వాడతాం, తాత్కాలికంగా తగ్గుద్ది, మళ్ళీ అనారోగ్యం వస్తూ ఉంటుంది, మళ్ళీ మందులు తెచ్చుకుంటాం, వాడతాం, తాత్కాలికంగా తగ్గినట్టు ఉంటుంది. కానీ ఇంకా ఇవి దీర్ఘకాల వ్యాధులుగా ఉండిపోతాయి. మరి మందులు వేస్తే అసలు వ్యాధి తగ్గిపోయి మళ్ళీ రాకూడదు కదా.
అంటే అసలు దీని శరీరాన్ని నడిపేటువంటి వ్యావహారికత ఎక్కడుంది? శరీరాన్ని నడిపే విధానం ఎక్కడుంది? శరీరాన్ని నడిపేది మనసులో ఉంది. మనసు శరీరాన్ని నడుపుతుంది. శరీరాన్ని నడిపేది మనసు అయినప్పుడు మనం తాత్కాలికంగా మొందేసింది ఏంటి? భౌతిక పదార్థం. అంటే శరీరంలో ఒక చలనం కలిగింది, అది అనారోగ్యం అన్నాం. ఏదో ఒకటి ఒక చలనం కలిగింది, దాన్ని అనారోగ్యం అన్నాం. అంటే అది మనకి ఇబ్బందిని కలిగిస్తుంది, ఏదో ఒకటి సంథింగ్. దానికి మనం మందేసాం. అంటే భౌతికమైనటువంటి శరీర కథలకి భౌతికమైనటువంటి మందునేసాం. అందుకని ప్రస్తుతానికి అది ఉపశమించినట్టుగా ఉంది. కానీ మనసు మళ్ళీ ఎప్పుడైతే అదే ఆలోచనలకు వెళ్తా ఉంటుందో మళ్ళీ ఆ వ్యాధి మళ్ళీ అదే రకమైన వ్యాధి శరీరాన్ని కదుపుతూ ఉంటుంది. ఎందుకని కాలు కదపాలన్నా, చేయి కదపాలన్నా, అసలు ఏం కదపాలన్నా మనసే. అసలు నేను అనేటువంటి భావం పుట్టాలన్నా మనసే. నేను ఈ శరీరము అనేటువంటి భావన మెలకువలో పుట్టింది మనస్సు చేత. అందుకని సమస్తమైనటువంటి అనారోగ్యములకు కారణము మనసే. మానసికంగా మనసు అనేది లేకపోతే అసలు శరీరము జడ పదార్థము. నేను ఫలానా మనిషిని అనేటువంటి స్పృహ నాకు ఉండదు. ఎందుకని గాఢ నిద్రలో అది లేదు. గాఢ నిద్రలో ఏం జరుగుతుంది అంటే అసలు నేనెవరో కూడా నాకు తెలియదు, నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. అదే ప్రాణశక్తి స్థితి అన్నాం. అంటే ఇప్పుడు ప్రాణశక్తి స్థితిని తెలుసుకోవడం వలన ఉపయోగం ఏంటి అంటే ప్రశాంతంగా ఉండగలుగుతావు, నిశ్చలంగా ఉండగలుగుతావు, మౌనంగా ఉండగలుగుతావు. అంతే తప్ప శరీరం ఉన్నంత వరకు పడవలసినవి తప్పించుకోవడం కుదరదు. కానీ అది విధానం అర్థమై ప్రశాంతతకు వెళ్ళగలుగుతావు ఈ శరీర తీరింతేని. నీకు అవకాశం దొరికినప్పుడు శరీర స్థితి నుంచి ఆ ప్రశాంత స్థితికి వెళ్ళగలుగుతావు. అంటే అవగాహన సామర్థ్యం, జ్ఞాన సామర్థ్యం పెరుగుతుంది తప్ప సంపూర్ణంగా నువ్వు శారీరక పరమైనటువంటి విషయాలను తప్పించుకోవడం కుదరదు శరీరం ఉన్నంత వరకు ఎవరికైనా సరే. అందుకని ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శరీరాన్ని నడిపేది మనసు. మనసు లేకపోతే శరీరం అసలు దేనికి పనికిరాని జడ పదార్థం. శరీరం ఉంటుంది కానీ దానికి ఎరుక లేదు. కాబట్టి ఒక అనారోగ్యం కానీ, ఒక జబ్బు కానీ, ఒక బాధ కానీ, ఒక సుఖం కానీ, ఒక ఆనందం కానీ, మొత్తం భావములన్నీ అనిపించే భావములన్నీ అనిపించే భావించుకునే భావములన్నీ మానసికమైనవి. జబ్బు మనసులో పుడుతుంది. జబ్బు మనసులో పుడుతుంది అంటే జబ్బు మనసులో పుట్ల మనసులో భావానికి అనుగుణంగా శరీరం కంపించటం దాని ధర్మం. ఆ కంపన ఒకే రకమైనటువంటి విధానంలో అది చెడుగా అంటే ఉపయోగకరము కానటువంటి కంపన అయినప్పుడు, సపోజ్ భయపడుతున్నాం అనుకోండి, భయానికి సంబంధించిన కెమికల్స్ బాడీలో రిలీజ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక పాము కనపడింది, చాలా దగ్గరగా ఉన్నాం, పాము కరవబోతుంది, భయం కలిగింది. భయం ఎందుకు కలిగింది? ఇప్పుడు పాము కాటు నుంచి తప్పించుకో అనేటువంటి సందేశం మెదడు నుంచి కెమికల్స్ రిలీజ్ అయ్యి మొత్తం శరీరం అంతా పాకి దూకి పరిగెత్తుకుని తప్పుకున్నాం. అది జస్ట్ కాటు పడిపోయేది. ఒక్క దూకాం. అసలు అంత దూకగలమని కూడా మనకు తెలియదు. మామూలుగా మనిషి ఎందుకు దూకుతాడు? కొన్ని హఠాత్ పరిణామాల్లో దూకేయటం, తప్పించుకోవటం క్షణాల్లో జరిగిపోద్ది. ఎందుకని? అది ఒక కెమికల్ రియాక్షన్. అసలు ఏ కదలాలన్నా మనలో శరీరంలో కెమికల్స్, ఫ్లూయిడ్స్, ద్రవములు రిలీజ్ అవ్వాలి. వాటిని రసాయనములు అంటారు. వాటికి అనేక పేర్లు ఉన్నాయి, పేర్లు పెట్టుకున్నాం మనం. కానీ మొత్తం జరిగేది రసాయనిక చర్యలే. ఆ రసాయనిక చర్యలు పాము కనపడింది కాబట్టి, నిజంగా పాము అక్కడ ఉంది కాబట్టి, లేదా నిజంగా ఒక కుక్క కరవబోయింది కాబట్టి, నిజంగా ఒక ఎద్దు పొడవబోయింది కాబట్టి, నిజంగా ఒక దున్నపోతు వెంటబడింది కాబట్టి, నిజంగా ఒక రౌడీ పొడవబోయాడో బాధ పెట్టాడో కాబట్టి భయపడ్డాం. నిజంగా దొంగలు వచ్చి రాత్రిపూట మన ఇంటి చుట్టూ తిరిగి ఎలా లోపలికి రావాలా అని ప్రయత్నిస్తున్నారు కాబట్టి మనం లోపల నుంచి భయపడ్డాం. అది నిజం. నిజంగా భయపడినప్పుడు నిజస్పందన ఆ సందర్భానికి ఉంటుంది. దానికి తగ్గట్టు ప్రయత్నిస్తాం, ప్రవర్తిస్తాం, దాని నుంచి తప్పించుకుంటాం. ఇలా జరుగుతాయి. కానీ జబ్బు ఎలా వస్తుందో చూడండి. నిజంగా అది అక్కడ లేదు
కానీ మనసులో నువ్వు భావించుకుంటున్నావు. నీకు అలవాటైపోయింది. ఒక భయాన్ని అలవాటుగా తీసుకున్నావు. అంటే ఇప్పుడు అసలు ఊరికనే కూర్చొని నాకేమైపోద్దు, ఏ వార్త విన్నా నాకేమైపోద్దు, ఏంటో నా పిల్లలు ఏమైపోతారు, నేనేమైపోతాను, ఇలా అనేకం. ఎందుకని అలా అనేకం అనుకుంటున్నాం అంటే మనం గోల్స్ మనమే పెట్టుకున్నాం. నేను ఇలా ఉండాలి, నాకు ఇవన్నీ ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి, నా కుటుంబ సభ్యులు ఇలా ఉండాలి, నాకు సంబంధించిన వాళ్ళందరూ ఇలా ఉండాలి, నా భార్య ఎలా ఉండాలి, నా భర్త ఎలా ఉండాలి, నా పిల్లలు ఎలా ఉండాలి, నా ఇల్లు ఎలా ఉండాలి, నా సామాన్ ఎలా ఉండాలి. ప్రతి దాంట్లోనూ నువ్వు ఫిక్స్ చేసుకున్నావు ఇలా ఉండాలి అని. ఎవరు చెప్పారు ఇలా ఉండాలని? అదే మనసు. నువ్వు ఇలా ఉండాలి అనే స్వేచ్ఛ నీకు ఇవ్వబడింది. ఇందాక మొట్టమొదటి చెప్పాను, అందరికీ కళ్ళు చూసేది ఒకటే. అందరికీ కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, ముక్కు వాసన చూస్తుంది, నాలుక రుచి చూస్తుంది, చర్మం స్పర్శలు తెలుస్తాయి. అందరికీ స్త్రీ పురుష శారీరక కోరికలు ఒకటే. తెచ్చుకునే విధానం అంటే ఇంద్రియములు నేను చెప్పేది. శరీర పనితీరు ఒకటే, ఇంద్రియ పనితీరు ఒకటే. కానీ అందులో నీకు స్వేచ్ఛ ఉంది, ఇష్టాయిష్టముల స్వేచ్ఛ కలుగుతుంది. ఒకవేళ స్వేచ్ఛ లేదనుకో ఏం జరుగుతుంది అంటే అందరికీ ఒకటే దృశ్యం వచ్చేది. ఎందుకని అందరికీ కళ్ళు చూడటమే కనుక చూసే కన్నుకి ఏది ఇష్టమవుతుందో అందరి కళ్ళకి అదే ఇష్టమయ్యేది. అందరికీ చెవి శబ్దం వినటం ఒకటే కనుక వింటున్న చెవికి ఏది ఇష్టమైందో అందరికి, ప్రపంచంలో ఉన్న మానవులందరికీ అదే ఇష్టమయ్యేది. జాగ్రత్తగా మీరు దీన్ని అర్థం చేసుకోకపోతే మనసు ఎలా తయారవుతుందో, దాన్ని ఎలా వాడుకుంటున్నాం, ఇవన్నీ మనకు తెలియవు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇదంతా అర్థం చేసుకుంటే ఏమన్నా అద్భుతాలు జరుగుతాయి అంటే ఏమి అద్భుతాలు జరగవు. సంఘర్షణ స్థాయి తగ్గుద్ది తప్ప సంఘర్షణ లేకుండా ఉండదు. సంఘర్షణ స్థాయి తగ్గుద్ది. నేను ప్రత్యక్షంగా దాన్ని అనుభవిస్తూ ప్రాక్టికల్గా చెబుతున్నా. అంటే తప్పించుకోవడం కుదరలేదు, ఉన్నాయి కదా అక్కడ. కానీ అర్థమైనప్పుడు సంఘర్షణ స్థాయి తగ్గుతుంది. అర్థమైనప్పుడు ఏమవుద్ది? అర్థమైనా కూడా ఏమవుద్ది? ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, అది రోడ్డు కాదు, ఏదో పొలాల మార్గంలోకి వచ్చాం. చిన్న కాలిబాట ఉంది, ఆ ఎదురుగా కాలిబాట నిండా ముళ్ళే ఉన్నాయి. ఎవరో ముళ్ళ కంపలు వేశారు. జాగ్రత్తగా అవి తొలగించుకొని వెళ్ళాలి యాక్చువల్గా మనం. అందుకని మనం దాటిని తీసేద్దామని ప్రయత్నిస్తున్నాం. నిదానంగా వాటిని తీసి పక్కనేసి ఆ కాలిబాటలో నడుచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ చుట్టూ అంతా పొలాలే, పొట్టలో గిట్లో రకరకాలే ఉన్నాయి. ఆ కాలిబాటలోనే నడవాలి. అంటే నడవాలి అంటే ఆ ముళ్ళ కంపలు తీసేయాలి. ఆ పైన ఒక 10 అడుగుల వరకు ముళ్ళ కంపలు ఉన్నాయి, వాటి మీద నడవలే, ముళ్ళు గుచ్చుకుపోతాయి. అందుకని ఒక్కొక్క కంపని తీసి అవతల పడేద్దాం అని ప్రయత్నించి వంగి తీద్దాం అనుకుంటున్నాం. ఈ లోపుగా వెనక నుంచి బుస్సుమని వినబడింది. మన వెనకాల ఒక పాము నిలబడి ఉంది, మన కాటేయడానికి బుస్సుమని నుంచొని ఉంది. ఇప్పుడు పామును చూసిన భయంలో అమ్మో ప్రాణరక్షణ చేసుకోవాలని ముళ్ళ కంపల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాం, పారిపోయాం. దాని మీద ముళ్ళ కంపల మీద నడిచి వెళ్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుకోవా, నొప్పేదా? తర్వాత గుచ్చుకున్న ముళ్ళు కాల్లో ఉండవా, రక్తం రాదా, ఆ బాధపడమా? కాదు, అంతకంటే పెద్ద ప్రమాదమైన పామును తప్పించుకోలేదు. కరిస్తే ఇప్పుడే చచ్చిపోతాం. ముళ్ళతో పెద్ద ప్రమాదం లేదు. నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ముళ్ళు తీసేసుకోవచ్చు. అందుకని ఆ 10 అడుగులు ముళ్ళకంపలు దాటి వెళ్ళిపోయాం. అయితే మన వెనుకున్న పాము కూడా మన వెంబడిద్దామని చూసింది, కానీ ముళ్ళ కంపల మీదకి వచ్చి ఆగిపోయింది. అది ముళ్ళ మీద పాకలేకపోయింది. అది అప్పుడు అనుకున్నాం, దేవుడు ఆ ముళ్ళ కంపలు ఉండడం వల్ల నేను బతికానని. ఎందుకంటే పాము నా వెంట పడుతుంది, ముళ్ళ కంపలను దాటలేకపోయింది. అది అన్ని ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, పాకలేక ఆగిపోయింది. అది అంటే ఒక పెద్ద సమస్య చిన్న సమస్యను అధిగమించేలా చేసింది తప్ప, ఇప్పుడు ఆ పాము లేకపోతే ఈ ముళ్ళే పెద్ద సమస్యగా ఉంటుంది. అమ్మయ్య బతికేంలో ఏమన్నా ముళ్ళు గుచ్చుకున్నాయి. టపటప్పుడు అడుగులు వేసాను, ఒక 10 అడుగులు ముళ్ళు దిగిపోయినాయి. ముందు బతికాని జీవుడు అనుకున్నాను, ఎందుకంటే పాము అక్కడ ఆగిపోయింది, వెందిరిగి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు ముళ్ళ కంపలు ఉండడం వల్లనే నేను రక్షణ పొందాను. కానీ ముళ్ళ కంపలు తొక్కిన బాధ నాకు ఉండదా? ఉంటుంది. అలాగే ఇది ఉదాహరణ చెప్పాను. అలాగే జీవితంలో మనం కొంత ఉపశాంతిని పొందుతూ ఉంటాం, జ్ఞానం తెలియటం వల్ల, విషయాలను తెలుసుకోవటం వల్ల. అంతే తప్ప ఏమి అద్భుతాలు జరిగిపోవు. అందుకే అద్భుతాల వాళ్ళని అసలు నమ్మకండి అని ఎందుకు చెబుతున్నానంటే,
మీ జ్ఞానాన్ని చంపేస్తున్నారు, మీలో ఉన్న మేధాశక్తిని చంపేస్తున్నారు, మిమ్మల్ని మూర్ఖులుగా మార్చేస్తున్నారు. ఆలోచించనివ్వటం లేదు. మీరు దాన్ని నమ్ముతూ పాపం ప్రజలందరూ కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే కష్టాలు పడిన వాళ్ళు ఎవరూ లేరు. అందరికీ దేవుడు ఉన్నాడు, గురువులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, అందరికీ మహిమలు మాయలు అద్భుతాలు ప్రచారాలు ఉన్నాయి, జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఏదో ఒక మతపు దేవుణ్ణి ఆరాధిస్తారు, ఏదో ఒక మతపు పెద్దని అనుసరిస్తారు. ఎవరి స్థాయిలో వాళ్ళు పాపం అన్ని పెట్టు కూర్చున్నారు. అయినా అందరూ అన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. అసలు కనీసం గుణమార్పు కూడా లేదు, మంచి బుద్ధుల వైపు కూడా వెళ్తలేదు ఎవరు. మరి ప్రపంచం చూడండి, మీరు రోజు చూస్తున్నాగా ప్రపంచాన్ని. ఎందుకని అంటే ఎప్పుడైతే మనిషికి సంబంధించిన విషయాలు చెప్పకుండా మనిషి శరీరము, మనసు, బుద్ధి, అహంకారము, మనిషిలో ఉన్న ప్రాణశక్తి, ఈ విషయాల గురించి చెప్పకుండా, మనిషి యొక్క సంపూర్ణత గురించి చెప్పకుండా, నిన్ను నడిపే దేవుడు ఎవరో వేరుగా ఉన్నాడు, నిన్ను నడిపే దేవత ఎవరో వేరుగా ఉన్నారు, నిన్ను రక్షించేవాళ్ళు వేరుగా ఉన్నారు, నిన్ను కాపాడేవాళ్ళు వేరుగా ఉన్నారు, ఈ సృష్టి చేసిందంతా వాళ్లే ఈ సృష్టిని నడుపుతున్నారు, నువ్వు వాళ్ళకి శరణాగతి అయిపోతే చాలు అన్నప్పుడు నీ మీద నీకున్న బాధ్యతను తగ్గించేస్తున్నారు. అసలు నీ గురించి నిన్ను ఆలోచించనివ్వట్లా. నీకెవరో ఒక రక్షకుడిని తెచ్చి పెడుతున్నారు. ఆ రక్షకుడు, ఆ రక్షకురాలకి మధ్యలో వీళ్ళు మళ్ళీ దూతలుగా నిలబడిపోతున్నారు. కొన్ని నిలబడిన వాళ్ళు ఆ రక్షకుడు ఉన్నాడు కదా, దేవత రక్షకురాలు ఉంది కదా, ఉందని చెబుతున్నారు కదా ఈ మత ప్రచారకులు, మార్గ ప్రచారకులు, ఈ పెద్దలు అందరూ. పోనీ వీళ్ళందరినీ ఆ రక్షకుడు రక్షించి వీళ్ళకి డబ్బులు ఇస్తున్నాడంటే డబ్బులు మళ్ళీ సామాన్య ప్రజలను అడిగి తీసుకుంటున్నారు. సేవలన్నీ సామాన్య ప్రజలను అడిగి తీసుకుంటున్నారు. దేవుడికి కూడా డబ్బులు అవసరమైనా అసలు నువ్వు ఇవ్వటం లేదు. దేవుడు ఇచ్చిన దాంట్లోంచి కొంత తిరిగి దేవుడికి ఇవ్వటం లేదు. నువ్వు ఎంత స్వార్థపరుడివి, స్వార్థపరురాలివని ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దేవుడు పరమైన బ్లాక్మెయిల్ ఇది. మళ్ళీ ఇంకా మానసిక సంఘర్షణకు గురి చేస్తున్నారు. నువ్వు దేవుడి ద్వారా లాభాలు పొందుతున్నావు, మన మతం ద్వారా లాభాలు పొందుతున్నావు, మన మార్గం ద్వారా లాభాలు పొందుతున్నావు. మా మత ప్రచారకులు ఇండైరెక్ట్ గా దేవుడి పేరు చెబుతూ మా ద్వారా లాభాలు పొందుతున్నావు, తిరిగి మాకు దేవుడికి అంటే మాకే మళ్ళీ దేవుడి పేరు అక్కడ దేవుడు ఎవరన్నారు, మాకు తిరిగి లాభాలు చేయటం లేదు, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకోవట్లేదు. ఏంటి కృతజ్ఞతలు? నీ డబ్బు ఇవ్వటం, నీ సేవలు ఇవ్వటం, నువ్వు అది చెప్పినట్టు వింటాం. ఇలా మనిషిని ఒక ఆట బొమ్మను చేసి ఆడుకుంటున్నారు. ప్రాబ్లం అది. అందువలన 190 మందికి జ్ఞాన విచక్షణ పోయింది. ఎవరికాళ్ళు ప్రార్థనాలయాలు కట్టుకొని అక్కడ కూర్చొని పెద్ద పెద్ద మైకులు పెట్టుకొని ఆ ప్రార్థనాలయాల్లో మైకుల్లో వాళ్ళ ప్రార్థనలకు సంబంధించిన అన్ని మోగించేస్తూ ఒక ఊళ్ళో ఎన్ని మైకులు మోగుతూ ఉంటాయో. ఇక ఆ మైకు మోగటం అంటే మైకు స్విచ్ చేసి ఆన్ చేసి ప్రార్థనాలయంలో మైకు మోగటమే నేను అద్భుతమైన దైవ సేవ చేశాను అనుకుంటున్నారు. లేదా ఇంత డబ్బులు ఇవ్వటం, అక్కడికి వెళ్ళి ఓడవటం, తొడవటం, వాళ్ళు చెప్పిన తినటం, వాళ్ళు చెప్పినప్పుడు ఆ పండగల్లో పాల్గొవటం, అది కాదు అసలు. మనిషికి మనిషి గురించి చెప్పాలి. నీ అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయో మూలం తెలిస్తే, లేదా నీ లోపల భయాలు ఎందుకు వస్తున్నాయో మూలం తెలిస్తే, లేదా నీ శరీర పనితీరేంటో నీకు తెలిస్తే నిన్ను నువ్వు సక్రమంగా నడుపుకుంటావు. అసలు అది చెప్పకపోగా, అది తెలియజేయకపోగా నీకు రక్షకుడిని తెచ్చి కూర్చోబెట్టారు ఇక్కడ. ఇప్పుడు నువ్వు నీ అనారోగ్యాలకు కారణం నీ మనసుని ఎత్తుక్కోవు, నీ ఆలోచనలను ఎత్తుక్కోవు, రక్షకుడి కోసం పరిగెడతా ఉంటావు. ఈ రక్షకుడు కాదు ఇంకో రక్షకుడి దగ్గరికి వెళ్తానంటావు. ఇక ప్రపంచం అంతా ఇలాగే తిరుగుతుంది. ఇక ఆ పేరులతో వాళ్ళ అమ్మన వస్తువు లేదు. తాడు నుంచి అతి మామూలు దారపు మొక్క, చిన్న దారపు మొక్క కాడి నుంచి ఇక వాళ్ళ అమ్మన వస్తువు లేదు. వాళ్ళు శుభ్రంగా సొమ్ము చేసుకుంటున్నారు. అయితే శుభ్రంగా సొమ్ము చేసుకుంటున్నారండి, ఈ సొమ్ముతో ఇక్కడ అయ్యేదేముంది? అన్నం తింటాం తప్ప. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మింగబోడు. మళ్ళీ వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు చాలా మంది బుద్ధిహీనతతో మందబుద్ధుల్లా పుడుతూ కనపడతా ఉంటారు. అయితే వాళ్ళని ఎవరిని తక్కువ చేయాలని కాదు, అటువంటి వాళ్ళందరికీ నమస్కరించి చెబుతున్నాను. అటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకళ్ళు ఏంటి, నన్ను అపార్థం చేసుకోకండి. కానీ కర్మ సిద్ధాంతంలో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ బుద్ధిమాంద్యతతో పుట్టే వాళ్ళందరూ కూడా ప్రజల బుద్ధులను ఎవరైతే వక్ర మార్గములోకి కావాలని ఉద్దేశపూర్వకంగా మళ్లించి, అది మతం పేరుతోనో దేవుడి పేరుతోనో తమ స్వలాభాల కోసం, తమ అహంకార తృప్తి కోసం, తాము నిర్మించింది ఏదో నిలబడిపోవాలని కేవలం తాది అసత్యమని తెలిసిన
మోసపూరిత చర్యలతో వాటిని నిర్మించి మనుషుల్ని నమ్మించి తయారు చేసి అలా వెళ్ళిన వాళ్ళు, అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన వాళ్ళు. అందులో తెలియకుండా అమాయకంగా చిక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు. పాప మా పై వాళ్ళు చెబుతుంటే కింద నమ్ముతూ ఉంటారు వీళ్ళు. ఇలా ఉద్దేశపూర్వకంగా ఎవరైతే చేశారో వాళ్ళందరూ నేను అనుకోవటం మరుజన్మలలో అసలు మైండే లేని వాళ్ళుగా పుడుతున్నారు. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి అత్యున్నత జ్ఞాన సంపదను నాశనం చేసిన వాళ్ళు, మందబుద్ధులుగా పుట్టేవాళ్ళు అందరూ వీళ్ళే. ఒకటే. రెండవ రకం మైండ్ చెడిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే పిచ్చెక్కిద్ది, మైండ్ సరిగ్గా పనిచేయదు, వాళ్ళు కూడా వీళ్ళే. అంటే మైండ్కి, ఎదుటివాడి మైండ్కి సంబంధించి, ఎదుటివాడి జ్ఞానానికి సంబంధించి, ఎదుటివాడి మేధాశక్తికి సంబంధించి వాళ్ళని ఆ జ్ఞానపరంగా తప్పుదోవలు పట్టించిన వాళ్ళందరూ మైండ్ పరంగా దెబ్బలు తిన్నోళ్ళు. వాళ్ళ స్థాయిని బట్టి పుడుతూనే మందబుద్ధులుగా పుట్టారా, మెంటల్ పేషెంట్లు అయ్యారా, ఏదయ్యారు, మైండ్ చెడిపోయిన వాళ్ళు. మొత్తానికి వాళ్ళకి మైండ్కి సంబంధించిన సమస్త అనారోగ్యాలు, జబ్బులు ఎన్ని ఉన్నాయి అన్ని ఉంటాయి. ఎందుకని మనుషుల యొక్క నిజస్థితిని తప్పిస్తున్నారు వాళ్ళు. చాలా తప్పది. మీరు దైవం పేరుతో అలా చేయకూడదు, మతం పేరుతో అలా చేయకూడదు. మతం పేరుతో, దైవం పేరుతో, దైవం మతం మనిషిలో జ్ఞాన ఔన్నత్యాన్ని పెంచడానికి, మంచిని పెంచడానికి, మనిషిలో సద్గుణాలను పెంచడానికి వచ్చింది. కాబట్టి కర్మఫలాలుగా వీళ్ళు మళ్ళీ అవన్నీ అనుభవిస్తారు. మళ్ళీ చెబుతున్న ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసేవాళ్ళు మాత్రమే. నేను ఎవరిని మంచివాళ్ళని అసలు అననే అంటారు. మంచివాళ్ళు లేకపోతే మనం ఇది ఎలా చెప్పుకుంటాం? మంచివాళ్ళు ఉండబట్టే మనం ఇది చెప్పుకోగలుగుతాం. ఇప్పటిదాకా మన జ్ఞానం అందిందంటే అర్థం ఏంటి? మంచివాళ్ళు ఉన్నారని. అందుకని మీరు కూడా మంచిగా ఆలోచించటం మొదలు పెట్టండి. మిమ్మల్ని తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు, రక్షరేకులు రక్షిస్తాయని అసలు అనుకోబాకండి. ఎందుకంటే సృష్టిలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో, మొత్తం సృష్టిలో ఉన్న అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో అత్యధిక జ్ఞానం కలిగినటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి జీవి మానవుడు. అన్ని మానవుడి కంటే తక్కువే. మానవునికి ఉపయోగపడవచ్చు. ఇప్పుడు ఆహార పదార్థాలు లేకపోతే మనం బతకలేము. కానీ ఆహార పదార్థాలకు స్వీయ జ్ఞాన సంపద లేదు, తనను తాను పరిశీలించుకునే శక్తి లేదు. దాని ధర్మం అంతే. అది గొప్పదే, మనం బ్రతికించినంత వరకు అది గొప్పదే. కానీ మానవుడు ఎంత దూరం వరకు వెళ్ళగలడంటే తాను సర్వం మొత్తం విశ్వాన్ని అర్థం చేసుకుని విశ్వశక్తిలో లీనమైపోగలిగినంత. మళ్ళీ లీనమైపోవటం శక్తి అంటే అదేదో అద్భుతం అనుకోబాకండి. అది ఒక భావన. ఏ భావన లేని ప్రశాంతత, నిశ్చలత, నిర్మలత. మనం ఇప్పుడు భావాలు కూడా మనం కల్పించుకునేగా. భయం మనం కల్పించుకునేదే, ధైర్యం మనం కల్పించుకునేదే. ఎటువంటి భావాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, ఎన్ని భావోద్వేగాలు కలుగుతున్నాయో అవన్నీ కల్పించుకునేవేగా. అందుకని ఇక్కడ గమనించండి ఏంటంటే, ఇప్పుడు పావును చూసి ముళ్ళ మండల మీద, ముళ్ళ కంప మీద నడుచుకుంటూ 10 అడుగులు దాటేసి ముళ్ళు గుచ్చుకున్నాక అతను ఏమనుకుంటాడు? ఆ వైపు వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఏమనుకుంటారు అంటే, ముళ్ళే నన్ను రక్షించిన అనుకుంటారు. వెంబడిస్తున్న పాము రాలేకపోయింది ముళ్ళ మండలం వల్ల. అంటే చిన్న నొప్పి పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. అప్పుడు మనకు అది ఎలా ఉంది? అవగాహన అన్నమాట. జ్ఞానం అలా ఉపయోగపడుతుంది అంతే. నీకు దాన్ని చిన్నగా చూపిస్తుంది. ఎందుకంటే అవగాహన పెరగటం వలన అది భూతార్థంలో పెట్టుకో. కానీ శరీరం ఉన్నన్నాళ్ళు శారీరక విషయాలు తప్పదు, అదే నిన్ను బయటకు తీసుకొస్తుంది. శరీర ఎరుకను కలిగించేది ఆసక్తే, దాని అందులోనే ఉంది. అది శరీర ఎరుకను పోగొట్టుకోవడం కుదరదు, అసాధ్యం. కానీ మరి ఎందుకంటే ఎరుకను పోగొట్టుకోవడం కుదరనప్పుడు ఇంకా ఆ ఆత్మశక్తి గురించి తెలుసుకోవడం, నేను జీవన్ముక్తుడిని అవడం, ఆ మోక్షం తెలుసుకోవడం, ఆత్మసాక్షాత్కారం తెలుసుకోవడం ఎందుకండి అంటే, దానిని తెలుసుకోవటం వలన, అంటే తెలుసుకోకపోతే ఈ ముళ్ళ కంపలే ఇప్పుడు చాలా భయంకరమైనవి మనకి. అయ్యో బాబోయ్, నా జీవితం అంతా కష్టాలేనండి, ముళ్ళ మీద నడిచి వచ్చానండి అంటే. కాదు, పాము ముళ్ళు ఉండటం వలనే, పాము వలన కాటేయకుండా చావకుండా రక్షింపబడ్డాను. అక్కడ ముళ్ళు ఉండకపోతే పాము వెంబడిస్తుంది నన్ను. నేను దూకేసి పరిగెత్తాను దానికి అందకుండా, కానీ అది ముళ్ళు ఉండటం వలన పాకలేక వెనక్కి వెళ్ళిపోయింది అనేది ఎలా ఉంది? అలాగే సేమ్ శరీరము, మనసు, ప్రాణశక్తి తెలిసి నీ అనంతత్వం కూడా నీకు తెలిస్తే శరీరము దాని ముందు చిన్నదైపోద్ది, దాని విషయములు చిన్నవి అయిపోతాయి. ప్లస్ నీకు ధర్మంగా మంచిగా ఎందుకు ఉండాలో, ఎలా ఉండాలో అర్థమైపోద్ది. యూనివర్సల్గా ప్రాణశక్తి ఒకటే,
శరీర భావంలో విభేదము, విరోధము, అనేకత్వము వస్తున్నాయి. దాని నుంచి చెడు భావాలు వస్తున్నాయి, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు. దాని నుంచి భయభావాలు వస్తున్నాయి. ఎందుకని అనేకం విడిగా ఉన్నాయని. ఏకత్వ భావన అర్థమైనప్పుడు నువ్వు చెడులు చేయటం మానేస్తావు. అసలు చెడు చేయలేవు. ఎందుకంటే శరీరపరమైనటువంటి భిన్నత్వమే తప్ప శక్తిపరమైనటువంటి ఏకత్వం ఉంది అక్కడ. అది నీకు అర్థమైంది. అయ్యో అందరూ నాలాంటి వాళ్లే, శక్తిగా అంతా ఒకటే, శరీరములుగా భిన్నముగా ఉన్నామని ఎప్పుడైతే తెలుస్తుందో అసలు నీలో చెడు ఆగిపోద్ది. అది సంపూర్ణంగా తెలిసినప్పుడు. ఆ సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది సంపూర్ణత అయినప్పుడు దాన్ని మోక్షం అన్నారు. సంపూర్ణత అవ్వకముందు మనకు ఘర్షణ ఉంటుంది. కొద్దిగట్టు ఇది ఇంతే, ఊగిసలాట. అసలు తెలుసుకోలేదనుకోండి, అసలు ఎందుకండి పోనీ ఈ ఆత్మశక్తితో, ఈ ప్రాణశక్తితో దాన్ని తెలుసుకోవడం ఎందుకు, ఈ మోక్షం ఎందుకు, ఈ గొడవ ఎందుకు, వదిలేద్దాం అనుకున్నాం అనుకోండి. అప్పుడు వచ్చిన ప్రమాదం ఏంటంటే పూర్ణత్వం శరీరమే అనుకుంటాం. జీవించేటప్పుడు పూర్ణత్వం శరీరమే అనుకున్నప్పుడు మరణ భయం వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు శరీర భయం వెంటాడుతూనే ఉంటుంది. చిన్న అనారోగ్యం వచ్చినా, చిన్న బాధ వచ్చినా, అసలు ఇవేమీ రాకపోయినా నా శరీరాన్ని రక్షించుకోవాలని ఉంటుంది. నిరంతరం శరీర పిపాస ఎక్కువైపోద్ది. దానివలన అధికంగా అన్ని సంపాదించాలి, దాని కోరికలు తీర్చాలి, నిత్యం దానిదే దృష్టి ఉంటుంది. ఇంక 24 గంటలు శరీర పోషణ, శరీర రక్షణ, శరీరానికి అవసరమైన సుఖభోగములు. ఇప్పుడు మరి జీవించే వాళ్ళందరూ ఆళ్లేగా. అసలు ఒక్కొక్కళ్ళ ఇంట్లో మేకప్ కిట్లు ఎన్ని ఉన్నాయి, మేకప్ సామాన్ ఎన్ని ఉన్నాయో చూడండి. అంతులేనన్ని ఉంటాయి. నేను ఎవరో గురించి కూడా చెప్పట్లా, మా ఇంట్లో మా పిల్లల్ని చూసే చెబుతున్నా. మా ఇంట్లో మా పిల్లల్ని చూసి చెబుతున్నా. ఎన్నో కొనుక్కుంటుంది మా అమ్మాయి అసలు మేకప్ సామాన్. అవి మేకప్పా లేకపోతే ఏంటో కూడా నాకు అర్థం అవుతుంది. అసలు తలకి, ముఖానికి, ఆడపిల్లలకి అలా ఉంటే ఇంకా నువ్వు చూడలేదు. మా ఫ్రెండ్స్ దగ్గర ఎన్ని ఉన్నాయో. అంటే సొసైటీ అలా ఉంది. బ్యూటీ పార్లర్లు, చిన్న ఫంక్షన్ ఉంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్లు వేసుకొని వెళ్తారు. ఇదంతా శరీర భావన. శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకోవటం వేరు, శరీరాన్నే పాడు చేసుకోవటం వేరు. ఇప్పుడు మేకప్ల పేరుతో లేనిపోయిన కెమికల్కి సంబంధించిన అనేక రసాయనాలు వాడేసుకుంటున్నారు బాడీ మీద, శరీరం మీద. అందం పేరుతో అనేక సర్జరీలు చేయించేసుకుంటున్నారు, ఉన్న శరీరాన్ని మార్చుకుంటున్నారు. కొంతమంది సినిమా యాక్టర్లు ఒక్కొక్కళ్ళు 20, 30, 40 సర్జరీలు చేయించుకున్నారంట. ఏంటి? అందం కోసం. అందం కోసం సర్జరీలు వచ్చినాయి. అంటే వాళ్ళు ఆఖరికి తమ శరీర కోతలు కూడా భరిస్తున్నారు. అంటే శరీర భావం ఎంత పెరిగిపోయిందంటే, మా శరీరాన్ని మీరు కోసి అతికించండి, మళ్ళీ మా ముక్కు కొద్దిగా ఎలా ఉంది ఎలా చేయండి, మా బొగ్గలు కొంచెం ఎలా ఉన్నాయి ఎలా చేయండి, మాకు కొంచెం ఎలా ఉంది అందంగా చేయండి అని రకరకాల. దానికి ప్లాస్టిక్ సర్జరీ అనేది పేరు కూడా వచ్చింది. మొత్తం ఇదంతా కాస్మెటాలజీ. ఆ మొత్తం అందం గురించి మొత్తం చదువులు వచ్చేసినాయి, విభాగాలు వచ్చేసినాయి. సందుకి శరీరమే నేనన్నప్పుడు అలా అయిపోతావు. 70-80 ఏళ్ల ముసలమ్మలు కూడా మేకప్ వేసుకొని, 70-80 ఏళ్ల ముసలి తాతలు కూడా మేకప్లు వేసుకొని, మంచి డ్రెస్సులు వేసుకొని యంగ్స్టర్స్లా కనపడదాం అనుకుంటున్నారు. కానీ ఎక్కడ నడవలేకపోతున్నారుగా. కనపడతానే ఉంది మనకి ముడతలు పడిపోయిన శరీరానికి ఎంత మేకప్ వేస్తే ఏంటి వాళ్ళు భావించుకుంటున్నారు. శరీర భావన అంత బలంగా ఉంటుంది. ఏం చేయగలవు? పోనీ వేసుకున్నావు, మేకప్ వేసుకున్నావు, ఏం చేయగలవు? నువ్వు గట్టిగా నడవగలవా? లేదు, కూర్చొని అలా చూపిస్తారు కెమెరాల ముందు సెలబ్రిటీస్ని అందరినీ. వాళ్ళు నడవలేరు, ఏం చేయలేరు, తినలేరు. కాదు, మొత్తం ఫుల్ మేకప్ వేసి మంచి డ్రెస్ వేసుకొని అక్కడ బొమ్మలకు డ్రెస్ వేసి కూర్చోబెడితే మాటలు కూడా సరిగ్గా రావు పూర్తిగా. ఏదో మాట్లాడుతూ ఉంటారు, కానీ బలంగా ఉన్నామని చూపిస్తూ ఉంటారు. శరీర భావనలో ఈ భ్రమకు లోనైపోయి ఇక నువ్వు చెయ్యకూడని పనులన్నీ చేసేసుకుంటావు. నీ శరీరానికి నువ్వే హాని చేసుకుంటావు, నీ మనసుకు నువ్వే హాని చేసుకుంటావు, నీ జీవితానికి నువ్వే హాని చేసుకుంటావు. అందుకని శరీర పనితీరు ఎంతో తెలిస్తే, మనోపనితీరు ఎంతో తెలిస్తే, అసలు ప్రాణశక్తి అనేటువంటి సృష్టి సత్యం తెలిస్తే శరీరానికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ. చక్కగా రోజు స్నానం చేసి శుభ్రపరుచుకో, దాన్ని జాగ్రత్త పెట్టుకో, వ్యాధులు రాకుండా చూసుకో, బాధలు రాకుండా చూసుకో, చక్కగా మంచి ఉతికిన బట్టలు వేసుకో, చక్కగా అన్నీ నీట్గా పెట్టుకో, చక్కటి ఆహారం తిను, ఇల్లు శుభ్రంగా పెట్టుకో, అన్నీ చేసుకో. అంతవరకే. అంతకు మించి ఇప్పుడు నువ్వు తలకు రంగులు వేసుకోవటం వల్ల, తెల్లబడిపోయిన జుట్టు నల్లగా చేయటం వల్ల ఏంటి చెప్పండి? ఒక్కసారి మీలో మీరు ఆలోచించుకోండి. ఎవరిని మభ్య పెడదాం అనుకుంటున్నారు?
అసలు ఎవరికి చూపిద్దాం అనుకుంటున్నారు? ఎవరు మిమ్మల్ని చూస్తారు? మీరు అసలు బతికుంటే ఏంటి, చచ్చిపోతే ఏంటి? ఎవరికి కావాలి ఈ ప్రపంచంలో? ఆలోచించండి ఒకసారి. నేనున్నాను ఇప్పుడు, నేను బతికుంటే ఏంటి, నేను చచ్చిపోతే ఏంటి? ఎవరికి కావాలి ఈ ప్రపంచంలో? ఒకవేళ నేను బతికుండాలని కోరుకునే వాళ్ళు ఎవరో తెలుసా? నా నుంచి లాభాలు పొందేవాళ్ళు ఎవరైనా ఉంటే, నా వలన ఉపయోగం ఉంటే, అంటే నా నుంచి లాభాలు పొందేవాళ్ళు, ఉపయోగాలు పొందేవాళ్ళు నేను బతికుండాలని కోరుకుంటారు. నేను చనిపోతే లాభాలు పోయినాయి కాబట్టి, ఉపయోగాలు పోయినాయి కాబట్టి వాళ్ళు బాధపడతారు, అంతే. ఇంకేం లేదు. సొంత కుటుంబ సభ్యులైనా సరే. ఏ లాభము లేకుండా ఉన్న వృద్ధులైన సొంత కుటుంబ సభ్యుల్ని అసలు పట్టించుకోకుండా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు ఎంతో మంది తెలుసు. అలాంటి ఒక వ్యక్తి మా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ కొడుకు ఊరికి చుట్టం చూపుగా మా ఇంటికి చూస్తానికి వస్తే ఒక వృద్ధురాలైనటువంటి ఆవిడ్ని చూడమని ఇంటికాడి దింపి ఇంకా తీసుకెళ్ళటం మానేశాడు. మా ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మా అత్తగారే, ఎవరో కాదు. ఏముంది అందులో పెద్ద విషయం? అలా సాగుదలలో ఉంటే తల్లిదండ్రులు పిల్లలను వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులను వదిలేసిన పిల్లలే కాదు, పిల్లలను వదిలేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా తెలుసు, నాకే స్వీయ అనుభవాలు ఉన్నాయి. అంటే సాగుదల సాగుతుంది వాళ్ళకి. కాబట్టి జీవితాలు ఇలాగే ఉంటాయి, మానవ జీవితాలు ఇలాగే ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవటం వలన ఏమవుతుందంటే అది ఒక పెద్ద విషయంగా అనిపించదు. శరీరానికి తగుమాత్రపు ఇంపార్టెన్స్ తప్పకుండా ఇవ్వాలి. అదే నిన్ను శరీర భావంలోకి తీసుకొస్తుంది. అందుకే రుచి ఎందుకు పెట్టబడింది, ఆకలి పెట్టినాక మళ్ళీ రుచి ఎందుకు పెట్టబడింది, సృష్టి ఎందుకు అలా చేసింది అంటే రుచి వలన తినాలని తింటావు నువ్వు. అంటే తినటం పట్ల నీకు విపరీతమైన ఆసక్తి కలగాలి, అప్పుడే నువ్వు బతుకుంటావు. తినపోతే నువ్వు బతుకుండవు. నీకు ఆసక్తి ఎక్కువ కావాలి, అందుకని రుచిని పెట్టింది. అందుకని ఆ రుచిని తెలుసుకుంటూ ఆస్వాదిస్తూ తింటావు. అందువలన తినాలి అనే కాంక్ష అధికంగా ఉంటుంది. అలాగే చూడాలనే కాంక్ష, వినాలనే కాంక్ష, పంచేంద్రియములకు కాంక్షలు ఉంటాయి. ఈ పంచేంద్రియ కాంక్షలను ఎందుకు పెట్టిందంటే అవి నువ్వు అలా ఉపయోగిస్తేనే ఇక్కడ ఉండాలని బతుకుంటావు, శరీరాన్ని ఉంచుతావు. లేకపోతే నీకు ఎందుకు ఉంటున్నావు అర్థం కాదు, బోరు కొడుతుంది. ఇప్పుడు అలా ఉంటున్న వాళ్ళకు కూడా సదుపాయాలన్నీ ఎక్కువైపోయి, డబ్బులు ఎక్కువైపోయి, వసతులు వనరులు ఎక్కువైపోయి, కష్టపడవలసిన అవసరం లేకుండా తల్లిదండ్రులు అన్నీ సమకూర్చేసిన వాళ్ళకే వ్యసన పరులు అయిపోయి మాదక ద్రవ్యాలు తీసుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు సిగరెట్లు, సినిమాలు, షికార్లు, రోడ్డు మీద తిరగటాలు, వ్యభిచారాలు, పేకాట్లు, ఒక రకం చెడుందా ప్రపంచంలో చెప్పండి? ఆఖరికి ఇంకా మత్తులకు బానిసలు అయిపోయి అలా పడిపోతున్నారు. మత్తు పదార్థాలు సేవించి ఊహాలోకాల్లో, మానసిక లోకాల్లో విహరిస్తూ అలా పడిపోయి బతుకుతున్నారు జీవోత్సవాల్లాగా. అంటే మనిషి శరీరము నేనన్న భావనలోకి వెళ్తే తనకు తాను ఎంత హాని చేసుకుంటున్నాడో చూడండి. కాబట్టి నువ్వు ఆత్మజ్ఞానము తెలుసుకోకపోతే, ఆధ్యాత్మిక చదువుకోకపోతే, నీలోనే ఉన్నటువంటి నీ సంపూర్ణత అయినటువంటి నీ ప్రాణశక్తి ఎరుకన మోక్షము అనే దాన్ని తెలుసుకోలేకపోతే, ఆత్మసాక్షాత్కారం అనే దాని వరకు ప్రయాణం చేయలేకపోతే, నీ శరీరాన్ని నువ్వే హింసించుకొని, నువ్వే బాధ పెట్టుకొని, నీకు నువ్వే నరకం చూపించుకుంటావు. ప్లస్ అసలు ఆ భావనే ముందు భయంగా మొదలైపోద్ది. శరీరము నేనే అన్న సంపూర్ణ భావన, ఇది తప్ప ఇంకేమీ కాదు అన్న సంపూర్ణ భావన క్షణక్షణము నీ బ్రతుకుకి భారం అయిపోద్ది. ఆ భారపు బ్రతుకు నుంచి ఆలోచించకుండా, జ్ఞానం లేకుండా ఆలోచించకుండా తప్పించుకోవటానికి రక్షకుడిని, రక్షకురాలని ఎత్తుకుంటున్నారు ఈ గురువులు, మహాత్ములు, ప్రచారకులు వెనకాల పడుతున్నారు. అది రక్షణ కాదు, నీ జ్ఞానము నీ రక్షణ, అది నీ లోపల ఉంది. అటువంటి జ్ఞానాన్ని చెప్పండియా అని పాపం దైవీ వ్యవస్థని, మత వ్యవస్థని, మార్గ వ్యవస్థని, విధాన వ్యవస్థని, సాధనాపరమైనటువంటి చిన్న చిన్న విధానాలని, పద్ధతుల్ని పూర్వీకులైన మహాత్ములు ఏర్పరిచారు పాపం. అంటే నిజంగా జ్ఞానం చెబుతారు వీళ్ళని, అందులో దొంగలు దూరిపోతారు. నిజంగా ప్రజల్ని మభ్యపెట్టేసి మోసాలు చేసేసి ప్రజల్ని వాడుకుంటారు. అసలే ప్రజలు భయంతో, భయస్థులుగా, శరీరం నేనన్న భావనలో ఇరుక్కుపోయి అనేక భయాలతో, అనేక బాధలతో, అనేక కష్టాలతో, అనేక రోగాలతో ఏదో ఒక ఓదార్పు కోసం భగవంతుడి దగ్గరికి, మతం దగ్గరికి, మత పెద్ద దగ్గరికి, గురువుల దగ్గరికి వచ్చే వాళ్ళని మోసగాళ్ళు అందులో దూరిపోయి ఇంకా వాళ్ళని మోసం చేసేస్తారని పాపం వాళ్ళు ఊహించవా. జ్ఞాన ప్రబోధాన్ని కలిగిస్తారు ఈ దైవ ఆధారంగా.
మనిషిలో ఉన్న జ్ఞాన సంపదను వికసింపజేస్తారు, మనిషి యొక్క సంపూర్ణతను తెలియజేస్తారని వాళ్ళు ఆ మార్గాలు ఏర్పరిచారు. అదే అది విధానం. మరి దొంగలు ఉంటారు, మనం ఏం చేస్తాం కదా, మానవ బుద్ధి అంతేగా, మనమేగా దొంగలు. ఎవరు? మనమే. నేను కూడా ఒక దొంగనే అయ్యి ఉండొచ్చు, ఏముంది అందులో? ఈ మంచి మాటలు, కళ్ళబొల్లి కబుర్లు 4 చెప్పి ప్రజల్ని మోసం చేయొచ్చు. వాళ్ళు ఇలాగే చెబుతారుగా. పెద్ద పెద్ద గురువులు, కోటాను మంది శిష్యుల్ని నమ్మించిన వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు ఇప్పుడు. ఒకళ్ళిద్దరిని కాదు, నేను చెప్పేది ఎవడంటాడు, 10 మంది కూడా వినరు. కోటాను మందిని భక్తుల్ని తయారు చేసుకున్నారు, శిష్యుల్ని తయారు చేసుకున్నారు, అన్న దేవుళ్ళుగా నమ్మి దేవుళ్ళుగానే కొలిచేశారు. ఇప్పుడు ఆ గురువులు జైళ్ళల్లో ఉన్నారు. ఆర్థికపరమైన నేరాల్లో, వ్యభిచారాలలో, శారీరకపరమైన నేరాల్లో, అనేక నేరాల్లో జైళ్ళలో ఉన్నారు. మరి 1,00,00,000 మందిని ఎలా నమ్మించగలిగారంటే మోసగాళ్ళు అందులో దూరిపోయారు. పాపం ప్రజలు రక్షణ కోసం వెళ్ళిపోతున్నారు. కొంచెం జ్ఞానంతో బ్రతకండి, విజ్ఞానంతో బ్రతకండి. మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, దేవుళ్ళు, దేవతలు, గ్రంథాలు, వాటిని పట్టుకు వేలాడకండి. అందులోంచి జ్ఞానాన్ని తీసుకొని మీ జీవితంలో ఉపయోగించుకోవడానికి మాత్రమే. సింపుల్ అంతే. నువ్వు వాడుకుంటున్నావా లేదా? నువ్వు దాన్ని పూజించవలసిన అవసరమే లేదు, నువ్వు దాన్ని ప్రార్థించవలసిన అవసరమే లేదు. దాన్ని తీసుకొని నీ జీవితంలో ఆచరించుకో. పూజించు, ప్రార్థించు, గౌరవించు, ఆదరించు, అభిమానించు అని ఎందుకు చెప్పారంటే వాడుకుంటున్నావు కదా, వాడుకునేటప్పుడు గౌరవ భావం లేకపోతే దాని మీద సరిగ్గా పొందలేవు అని. అహంకారంతో ఒకదాన్ని ఎలా పొందుతాం? అహంకారంతో మనిషిని ఉంచుకోలేం మన దగ్గర. అహంకారంతో జ్ఞానం ఎలా పొందుతాం? అందుకని వినయపూర్వకంగా పొందడానికి దానికి విధానాలు ఏర్పాటు చేశారు. నీ జీవితంలో ఆచరించుకొని ఆ సత్యతను తెలుసుకోండి. తెలుసుకుంటేనే ఎవరైనా, తెలుసుకోకపోతే ఎవరికైనా నష్టపోతారు అంతే. దానివల్ల ఇప్పుడు నష్టపోవటం అనేది నీ ఇష్టం. అది నాకు అలాగే ఇష్టం ఉందన్న మనం ఏం చేయలేం. అయితే ఇక్కడ సోదరుడు నాకు ఒక మానసిక సంఘర్షణ సాగుతుందన్నారు, అది అందరికీ ఉంటుంది, శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. అయితే ఎప్పటి వరకు ఉంటుంది? సంపూర్ణమైనటువంటి మోక్ష స్థితి, ఆత్మ సాక్షాత్కారము లేదా శక్తి స్థితి, పూర్ణత్వంగా అనుభవం అవ్వాలి. మనం కొద్దిగా చెప్పుకుంటున్నాం దాన్ని అంతే. అంటే ఈ శరీరము నేననేది ఎంత సంపూర్ణంగా అనుభవంగా ఉందో అంత సంపూర్ణంగా శక్తిని నేను అనేటువంటి అనుభవ భావంలో స్థిరపడాలి. ఆ భావస్థిరత మనమే తెచ్చుకోవాలి. అదే సాధన. సాధన మధ్యలో లేదా సాధన ప్రారంభంలో, సాధన మధ్యలో ఎప్పుడు సంఘర్షణ ఉంటుంది. అటెల్లిటి వస్తూ ఉంటాం కాబట్టి. ఇప్పుడు నేను నిద్రపోయినంతసేపు హాయిగా ఉంటాం. ఎంత రోగగ్రస్తుడైనా, ఎన్ని సమస్యలు ఉన్నోడైనా, ఎన్ని అప్పులు ఉన్నోడైనా, ఎన్ని బాధలు ఉన్నోడైనా, రేపు పొద్దున్నే లేచి ఆత్మహత్య చేసేసుకుందాం అనుకున్నోడైనా ఇప్పుడు రాత్రి పడుకున్నప్పుడు హాయిగా ఉంటాడు. అది గంట నిద్ర పట్టొచ్చు, పని అంత బాగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ నిద్ర పట్టకపోవచ్చు, కానీ నిద్ర పట్టిన కాసేపు హాయిగా ఉంటాడు, ఆ గంట సుఖంగా ఉంటాడు. అలా ఒక సుఖంలోంచి, ఒక హాయిలోంచి మెలకులోకి వస్తున్నావు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో సుఖం లేదని అసలు ఎవరికి చెప్పాకండి. నీ జీవితంలో 3వ వంతు ఎప్పుడూ సుఖమే ఉంది. సృష్టి నిన్ను ఎక్కడ మోసం చేయలే. మన జీవితాన్ని 3 భాగాలు చేసుకుందాం. 24 గంటలు ఒక రోజుకి 3 భాగాలు చేస్తే ఒక భాగం 8 గంటల నిద్ర. మీరు నిద్రపోవాల్సింది 8 గంటలు నిద్రపోండి చక్కగా. అలా 8 గంటలు నిద్రపోయే విభాగాలు చేసుకున్నప్పుడు ఇంకా 16 గంటలు ఉన్నాయి. ఈ 16 గంటలో 8 గంటల మనసు ఊహాత్మకంగా సాగుతుంది, 8 గంటల శరీరం పని చేసుకుంటూ ఉంటుంది. శరీర పనికి మనసు సహకరిస్తుంది. శరీరం పని చేయకపోయినా మనసు తన పని దాన్ని చేసి ఊహించుకుంటూ ఉంటుంది. అంటే 2 కలిసి పనిచేస్తున్నట్టు కనపడుతున్నా అధికంగా కదిలేది మనసే. పరిమితంగా కదలగలిగింది శరీరం. శరీరం అలసిపోద్ది. కాబట్టి మా శరీరానికి 8, మనసుకు 8 వేసుకున్నారనుకోండి, మొత్తం 16 గంటలు. ఇది మన తీరు. కాబట్టి ఇప్పుడు మీరు మనసును తెలుసుకోవడానికి ఆ 8 గంటలు వాడుకోండి. ఇప్పుడు సాధనకి మిగిలిన 8 గంటలు వాడుకోవాలి మనసును తెలుసుకోవటానికి, శరీరాన్ని తెలుసుకోవటానికి, ప్రాణశక్తిని తెలుసుకోవటానికి. ఒక 8 గంటలు నిద్రపోండి, ఒక 8 గంటలు అన్ని పనులు చేసుకోండి. ఇంకో 8 గంటలు మనసు ఊహల్లో గడుపుతూ ఉంటుంది. ఆ ఊహలతో మనకేం ఉపయోగం లేదు. ఈ భయాన్నో, బాధనో, దుఃఖాన్నో, కష్టాన్నో, ఇబ్బందినో గుర్తు చేస్తూ ఉంటాయి. అవన్నీ మళ్ళీ శరీరాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. కాదు, బ్రతకడానికి అవసరమైనటువంటి, శరీరానికి కావలసినటువంటి, కుటుంబానికి కావలసినటువంటి అన్నింటినీ సమకూర్చుకోవడానికి మనసు మాట వినండి. 8 గంటలు శరీరంతో మనసును కలుపుకొని పనిచేసుకోండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు
పని కాదు, ఇంకా కావాలంటే ఇంకో 2 గంటల కాలకృత్యాలు ఏదో విషయాలు ఓ 10 గంటలు తీసుకోండి. మిగిలిన 6 గంటలో మనసుని ఇంకా దాన్ని ఊహలు చేయనివద్దని చెప్పండి. ఊహించండి, దానికి ఏదో ఊహ ఇవ్వకపోతే అది ఊరుకోదు. ఏం ఊహ ఇవ్వాలంటే శరీర పనితీరుని, సత్య ఊహలు ఇవ్వండి. శరీర పనితీరుని తెలుసుకోండి, సత్యాన్ని వినండి, మంచిని వినండి, మంచి మాటలు వినండి, ధర్మాన్ని వినండి, అంటే జ్ఞానాన్ని వినండి. మంచి మాటలు అంటే మళ్ళీ నీకేదో రక్షణ, మహిమలు, మాయలు, అద్భుతాలు, ఆ దేవుడు కాపాడతాడు, ఈ దేవుడు కాపాడతాడు అని విన్నావు అనుకో, అయిపోయింది. ఇంకా నువ్వు చేయవలసిన పనిని చెడగొడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు నిన్నెవరో రక్షిస్తారు, మహిమలో మాయలు, అద్భుతాలు చెప్పేవాళ్ళు అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ దేవుణ్ణైనా అనుసరించండి, నాకేమి ఇబ్బంది, నాకేమన్నా ఇబ్బంది, ఒక్కసారి ఆలోచించండి నిజాయితీగా. మీరు ఏ దేవుణ్ణి అనుసరించినా ఆ దేవుడి నుంచి పొందినటువంటి జ్ఞానంతో మంచిగా బతకాలా అక్కర్లేదా? మంచిగా బతకడానికే కాదా? అది వదిలేసి ఆ దేవుడు రక్షిస్తాడంటారండి. ఆ దేవుడు ఎందుకు రక్షిస్తాడు నిన్ను? ఎలా రక్షిస్తాడు? రక్షిస్తే నీకు కాళ్ళు చేతులు ఎందుకు, నీకు తల ఎందుకు, నీ కళ్ళు ఎందుకు, నీ అవయవాలు ఎందుకు, నీ శరీర అవయవాలు ఎందుకు? నువ్వు పనిచేసుకు బతకాలని కదా. అసలు ఈ దేవుళ్ళ కాన్సెప్ట్ ఒక్క మనిషికి తప్ప సృష్టిలో ఏ జీవరాశి కన్నా ఉందా? అన్ని జంతువులు ఉన్నాయి అటుకుందా, చెట్లు ఉన్నాయి అటుకుందా? ఈ దేవుడు అనే కాన్సెప్ట్ ఏంటి అంటే అనంత ఆత్మశక్తి. ఒక్కసారిగా చెబితే మనిషికి అర్థం అవటం లేదు శరీర భావంలో ఉన్న వాళ్ళకని. ఆ అనంత ఆత్మశక్తి ఎరుకను మనిషికి అర్థమయ్యే రీతిలో స్త్రీ పురుషులు భూమి మీద జీవిస్తారు కనుక ఆ స్త్రీ పురుషులుగా దేవుడని చిత్రీకరించి దానిని దైవశక్తి అని చెప్పి, దేవుడు మనలాంటి వాడు కాదు, శక్తివంతుడని నీ భావన శక్తి వైపు తీసుకెళ్లడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ. అంతే తప్ప నీ పనులు మానేసి, నువ్వు చేయవలసినవి మానేసి, నువ్వు ఆలోచించవలసింది మానేసి, నిన్ను నువ్వు తెలుసుకోవలసింది మానేసి, నాకు రక్షకుడు ఉన్నాడు నన్ను కాపాడుతాడంటే మొత్తం నువ్వు మూఢత్వం, మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయావు. పైగా నువ్వు చేయాల్సినవి కూడా చెయ్యవు. ఇప్పుడు నువ్వు చేయాల్సినవి కూడా చెయ్యవు, నీ బాధ్యతలు చెయ్యవు, నువ్వు నిర్వర్తించవు. నువ్వేమీ చేయనప్పుడు నీకు అవయవాలు ఎందుకు ఇంకా శూన్యమైపోయింది, పనికి రాకుండా పోయింది. వాటి శక్తిని నువ్వు వినియోగించట్లా, నీ జ్ఞానశక్తిని ఉపయోగించట్లా, నీ మానసిక శక్తిని ఉపయోగించట్లా, నీ శారీరక శక్తిని సంపూర్ణంగా ఉపయోగించట్లా, పైపైన బతికేస్తున్నావు. అలా నిన్ను ఉపయోగించకుండా చేస్తున్న వీళ్ళు ఎక్కడ నువ్వు ఆలోచిస్తావో అక్కడ ఆపేస్తున్నారు. రక్షకుడు ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు, దేవత ఉందని బయలుదేరిపోయారు ప్రచారాలు పెట్టుకొని ప్రచారకర్తలందరూ. మొత్తం మానవ సమూహాలను, కుటుంబాలను నిర్వీర్యం చేసేస్తున్నారు ఆలోచించనివ్వకుండా. కాదు, ఆ జ్ఞానంతో నిన్ను ఆలోచింపచేయాలి. అందుకు మతాలు, అందుకు మార్గాలు, అందుకు దేవుళ్ళు, అందుకు గురువులు. కాబట్టి ఇప్పుడు ఎవరికి వాళ్ళు చూసుకోండి. నీ మతం, నీ దేవుడు, నీ గ్రంథం, నీ గురువు. నువ్వు స్త్రీ గురువో పురుష గురుడు, నీ ఇష్టం ఏ మార్గమో నువ్వేది కొట్టుకున్నావు. అది నన్ను ఎవరో రక్షిస్తారనేటువంటి భ్రాంతిలో నిర్వీర్యం చేస్తున్నా, లేదు నేను మనిషిగా నిజాయితీగా బతకాలి, నా పనితీరుని తెలుసుకోవాలి, నాలో జ్ఞానాన్ని పెంచుకోవాలి, నేను నా భావ మార్పు, గుణమార్పు చేసుకోవాలి, ప్రతి చిన్న విషయానికి కంగారు పట్టడం, భయపడటం ఇటువంటివి నేను అలవాటు చేసుకోకూడదు అని నీలో జ్ఞాన వికాసానికి ఉపయోగపడుతుంది. అంటే నువ్వే నీ ధైర్యంగా తయారవ్వాలి. నీకు ఊతకర్రక చేతికర్ర అవసరం లేని స్థితిలోకి నువ్వు రావాలి. అలా ఉందో చూసుకోండి. అలా ఉంటే కరెక్టే. నువ్వే నీ ధైర్యం అవుతా ఉంటే కరెక్ట్. ఎందుకని నువ్వే కదా నీతో ఉండేది 24 గంటలు. ఒక మనిషి తనతో తాను 24 గంటలు ఉంటాడు. ఎవరైనా నేను వదిలిపెట్టేయచ్చు. నీ తల్లిదండ్రి పనుండి వెళ్ళొచ్చు, నీ పిల్లలు పనుండి వెళ్ళొచ్చు, నీ జీవిత భాగస్వాములు పనులు చేసుకుంటూ పనులుండి వెళ్ళొచ్చు, నీ స్నేహితులు పనులుండి వెళ్ళొచ్చు. ప్రపంచంలో ఎవరైనా, ఏ వస్తువైనా, ఏ విషయమైనా అది నీకు దూరం అవ్వచ్చు, దగ్గరికి రావచ్చు ఏదో ఒక టైంలో. కానీ నీతో నువ్వు ఎప్పుడూ ఉంటావు. 24 hours నీతో నువ్వు ఉంటావు. గాఢ నిద్రలోకి వెళ్తే నీతో నువ్వు కూడా ఉండవు. 24 hours అని కూడా చెప్పకూడదు, 16 hours. ఎందుకనంటే ప్రాణశక్తి ఎరుక నేనని పొందినప్పుడు ఈ శరీర భావన నేను ఉండదు. నీతో నువ్వు ఎప్పుడూ ఉంటావు. ఆ నీతో నువ్వు ఉండటంలో నీ సంపూర్ణత్వాన్ని తెలుసుకో. నీతో నువ్వు ఉండగలిగేలా, ధైర్యంగా ఉండగలిగేలా, నీతో నువ్వు ఎవరి సహాయం లేకుండా, ఏ దేవుడి సహాయం లేకుండా, ఏ మతం సహాయం లేకుండా, ఏ గురువు సహాయం లేకుండా నీతో నువ్వు నిక్కచ్చిగా ఉండగలిగేలా, నుండి 100 ఏళ్ళు నీతో నువ్వు ఉండి ఇక్కడ బతకగలిగేలా ధైర్యం నీకు కలుగుతుందా? అది జ్ఞానం. జ్ఞానం నీకు ఆ ధైర్యాన్ని కలిగించాలి. ఎందుకంటే 100 ఏళ్ళు నువ్వు ఉండాలి ఇక్కడ.
నువ్వు నిన్ను ఏ విధంగానూ ప్రలోభాలకు గురి చేసుకోకూడదు, భయాలకు లోనవ్వకూడదు, నువ్వు అభద్రతకు లోనవ్వకూడదు, మానసిక ఘర్షణలకు లోనవ్వకూడదు, ధైర్యంగా హాయిగా సంతృప్తిగా నువ్వు బతకాలి. అలాంటి జ్ఞానాన్ని నీకు అందించడానికి ఏర్పాటు చేయబడింది మత వ్యవస్థ, దేవుడు, దేవత, విధానాలు, గురువులు, ఎవరైనా సరే. అలా జరుగుతుందా చూసుకో. నువ్వే నీ ధైర్యం. ఎందుకని నిజం కదా అది. నాకెవరు చేస్తారు? ఒకవేళ ఈ నిమిషం ఇప్పుడు నేను చనిపోతే ఎవరైనా బాధపడతారంటే కేవలం నా వలన లాభం పొందేవాళ్ళు ఎవరైనా సరే. నా వల్ల లాభం లేదంటే సొంత వాళ్ళే బయటకు తోసేసి ఇసిరేస్తారు అందరినీ. ఆల్రెడీ ఘర్షణలు పడుతున్నారు కదా ప్రపంచం అంతా. ఎవరెవరితో ఉండరు. మానవ జీవన సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటే తప్పు, రైటు కాదు అసలు. అది జీవితమే అంతా. ఇప్పుడు ఎదుటోళ్ళందరూ దుర్మార్గులు, లాభం దొరికితేనే నన్ను చూస్తారు, లాభం లేకపోతే నన్ను చూడరు, అటువంటిది ఏం లేదు. లాభం ఉన్నా లాభం లేకపోయినా మనుషుల్ని చూడాలి అనేటువంటి నియమావళి ఉండదు. ఎందుకని? ఆధారిత జీవితాలు మన శరీరాలు, పరస్పర ఆధారిత జీవితాలు. కాబట్టి ఇప్పుడు లాభం అంటే మీరు వాళ్ళు కూడా బతకాలిగా, తప్పే ఉంది అందులో. నా వలన లాభం లేదు అనుకోండి, మరి వాళ్ళు బతకాలిగా. వాళ్ళు బతకాలి కాబట్టి మరి నా వలన లాభం ఉండాలి. అలాగే నేను బతకాలి కాబట్టి వాళ్ళ వలన లాభం ఉండాలి. అందుకని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటంలో సమానతలు ఉన్న చోట కుటుంబాలు కానీ, స్నేహాలు కానీ, మనుషుల మధ్య సఖ్యతలు కానీ చక్కగా సాగుతాయి. ఇచ్చిపుచ్చుకోవటాల్లో భేదాలు వచ్చిన చోట ఇవన్నీ ఇబ్బంది పాలవుతూ ఉంటాయి. ఈ జ్ఞానాన్ని నీకు పెంచాలి. అది చెప్పేది నేను. మతం కానీ, మార్గం కానీ. అంతే తప్ప నీకు ఒక ఆధారకుడు, నీకు ఒక రక్షకుడు, నిన్ను కాపాడేవాడు ఉన్నాడని చెప్పినప్పుడల్లా నువ్వు చేయవలసినవి వదిలేస్తుంటావు. నువ్వు గమనించోండి. ఎవరైనా సరే గమనించోండి. మీరు ఊతకర్ర సాయాలు కాదు, నీ మీద నిన్ను నిలబెట్టాలి. అలాంటి దేవుళ్ళు, మతాలు, విధానాలు వద్దంటలు అవన్నీ నిన్ను నిలబెట్టడానికి వచ్చినాయి అని చెబుతున్నా. జ్ఞానపరంగా అవి నీకు రక్షణ ఇస్తాయి. నీలో మేధాశక్తిని పెంచి భయాన్ని పోగొట్టాలి, ధైర్యాన్ని కలిగించాలి, చెడును పోగొట్టాలి, మంచిని పెంచాలి. అప్పుడు నువ్వు భయపడాల్సిన విషయమే లేదు అసలు అక్కడ. అలా ఇప్పుడు విషయంలో కొంత మన పనితీరు ఇందాక మాట్లాడుకుంటున్నాం. ఇంద్రియముల పనితీరంతా ఒకటే, శరీర పనితీరంతా ఒకటే అయినప్పుడు మనకి ఇష్టాయిష్టముల స్వేచ్ఛ ఎక్కడ ఇవ్వబడింది? దృశ్యములు. నేను నాకు నచ్చినవి చూడొచ్చు, మీరు మీకు నచ్చినవి చూడొచ్చు. నాకు కొన్ని ఇష్టాలు, మీకు కొన్ని ఇష్టాలు. ఇష్ట అయిష్టత స్వేచ్ఛ మనకుంది, అక్కడ స్వేచ్ఛ ఉంది. అది కానీ కన్ను చూసే విషయంలో స్వేచ్ఛ లేదు. అది నియంత్రణ. అందరి కన్ను చూడటమే, అందరి చెవి వినటమే. అలా పంచేంద్రియములు శరీర పనితీరు నియంత్రిత వ్యవస్థగా ఉంది. అంటే ఒక మిషన్ ఎలా పనిచేస్తుంది అలాగే ఉంది. కానీ స్వేచ్ఛ ఎక్కడ ఉందంటే నాకు నచ్చినవి చూడొచ్చు, నాకు నచ్చినవి నేను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి నాకు నచ్చినాయి, ఈ దృశ్యములు నచ్చినాయి, ఈ శబ్దములు నచ్చినాయి, ఈ వాసనలు నచ్చినాయి, ఈ రుచులు నచ్చినాయి, ఈ వస్తువులు నచ్చినాయి, ఈ విషయాలు నచ్చినాయి, ఈ మనుషులు నచ్చారు. ఇలా నచ్చినవి, నచ్చలేదు, ఇష్టము అయిష్టము అనే భావములు మనం తయారు చేసుకోవచ్చు. అక్కడ ఒక భావ స్వాతంత్రత ఉంది. కానీ భావస్వాతంత్రత ఆ ఉన్న వాటిలో తయారు చేసుకోవడంలోనే ఉంది తప్ప శరీర పనితీరును మార్చడంలో ఎటువంటి స్వతంత్రత లేదు. కన్ను చూడటమే, చెవి వినటమే. ఈ పనితీరును మార్చలేం. ఇది ఎందుకు చెబుతున్నానంటే శరీర అవయవములు ఏమున్నాయో, శరీర పనితీరు ఏదుందో మొత్తం ఏదైనా మేధస్సుతో సహా ఆ పనితీరును మార్చటం కుదరదు. అందులో ఇష్టాయిష్టములు ఏర్పరచుకునేటువంటి స్వేచ్ఛ కొంత ఇవ్వబడిందంటే అది కూడా కొంతే. ఆ ఏర్పరచుకోవటం వల్ల ప్రాబ్లం వచ్చింది మనకి, సుఖము దుఃఖము అని. అది మనం ఏర్పరచుకున్న ఫిక్సేషన్. సరే, ఇది పక్కన పెడదాం. సుఖం దుఃఖం ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడదాం. అసలు నేను చెప్పదలిసిన అంశం ఏంటంటే ఇష్టములు ఏర్పరచుకోగలం కానీ శరీర భావంలోకి రాకుండా ఉండటం కుదరదు. ఇది మీరు తెలుసుకోవాల్సింది. నిద్రాస్థితిలోంచి మేలుకోకుండా ఉండటం కుదరదు. నిద్రాస్థితిలోంచి మేలుకోవటం అంటే ఏంటి? శరీర స్థితిలోకి రావటమే. జాగ్రత్త అవస్థ అంటే ఏంటి అంటే సంపూర్ణ శారీరక స్థితి. ఈ శారీరక స్థితిలోకి రాకుండా ఉండటం, శరీర స్థితిలో జీవించకుండా ఉండటం కుదరదు. అసలు సృష్టి చేసిన ఏర్పడ్డది.
ఖచ్చితంగా కంటితో చూడాల్సిందే, చెవితో వినాల్సిందే, ముక్కుతో వాసన చూడాల్సిందే, నాలుగుకి రుచి తెలియాల్సిందే, చర్మానికి స్పర్శ తెలియాల్సిందే. నాకు వద్దని ఎలా అంటారు? మీరు కూర్చున్నారు, చర్మానికి ఏదో ఒక స్పర్శ తెలుస్తుంది, చెవికి ఏదో ఒక శబ్దం వినపడతా ఉంటుంది, కంటికి ఏదో ఒక దృశ్యం కనపడతా ఉంటుంది, కళ్ళు మూయొచ్చు కాసేపు అంతే. కానీ నువ్వు కన్ను తెరవకుండా బతకడం కుదరదు, నడవటం కుదరదు, జీవించడం కుదరదు. అలాగే నువ్వు నోట్లో ఏదేసుకున్న ఏదో ఒక ఆహార పదార్థం తినాలి, అది రుచి తెలుస్తుంది. అది రుచి తెలుసుకోవాల్సిందే. నీకు ఆకలి వేస్తుంది, చచ్చినట్టు తినాల్సిందే, నేను తిన్నంటే కుదరదు. నిద్ర వస్తుంది, చచ్చినట్టు నిద్రపోవాల్సిందే. మలమూత్ర విసర్జనలు వస్తాయి, ఖచ్చితంగా తీర్చుకోవాల్సిందే. అలాగే శారీరక శుభ్రత, రోజుకు ఒకసారి చేస్తావో, 2 సార్లు చేస్తావో, లేదా వారంకి ఒకసారి చేస్తావో, కానీ శుభ్రత అయితే తప్పదు. అలాగే బట్టలు ఉతుక్కోవాల్సిందే, ఉతుక్కుని వేసుకోవాల్సిందే. అంటే ప్రాపంచిక పరిస్థితుల్లో శరీరానికి అనారోగ్యాలు రాకుండా చేసుకోవాల్సిందే. అంటే శరీరంతో జీవించే జీవన విధానాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఆత్మజ్ఞానం మాట్లాడుకుంటున్నాం, ఆత్మశక్తిని మాట్లాడుకుంటున్నాం, అదేదో మనకు శక్తి ఎరుక వచ్చేస్తుంది, మోక్షం వచ్చేస్తుంది, మోక్షం వస్తే శారీరక ఎరుక ఉండదు అనే భ్రాంతికి అసలు లోనవబాకండి. కాదు, ఆత్మశక్తి యొక్క ఎరుక, ప్రాణశక్తి యొక్క ఎరుక తెలియటం వలన శరీరమునకు సంబంధించినటువంటి ఇష్ట భావముల పట్ల ఒక జ్ఞాన ప్రవృత్తి కలిగి, ఎందుకు నేను ఇంత దాని గురించి పాకులాడుతున్నాను, ఎలా జీవించాల్సిందే, చచ్చే వరకు చచ్చినట్టు జీవించాల్సిందే అనేటువంటి ఎరుక కలిగి ఇష్టములలో సుఖదుఖములను అర్థం చేసుకుంటానికి ఒక శక్తి వస్తుంది. అంటే అటు బలీయతను కొంచెం తగ్గించుకుంటాను, తక్కువ ఏడుస్తాను, తక్కువ నవ్వుతాను. అంటే ఈ అధిక ఆనందానికి కూడా లోనైపోను. ఇప్పుడు ఏదో డబ్బు వచ్చేసింది, నాకు ఏదో అయిపోద్ది అనుకోండి, డబ్బు వచ్చినా చచ్చిపోతాను, డబ్బు వచ్చినా జబ్బులు వస్తాయి, డబ్బు వచ్చినా ప్రాబ్లమ్స్ వస్తాయి. అధికారాలు, హోదాలు, పరువులు, ప్రతిష్టలు ఎన్ని పెంచుకున్నా రావాల్సిన అన్ని జబ్బులు వస్తాయి, అన్ని మరణం తప్పదు, అన్ని రకాల సమస్యలు తప్పవు. శరీరంతో జీవించక తప్పదు, మెలకువలోకి రాక తప్పదు. నిద్రలోకి వెళ్తున్నామే, నిద్రపోక తప్పదు. ఆ నిద్రలోకి వెళ్ళే స్థితినే మెలకువలో అనంత ఆత్మశక్తి ఎరుకగా తెలుసుకో అని చెబుతున్నాం అంతే. ఇప్పుడు నిద్రాస్థితిలోనే మన మెలకువ స్థితి కూడా కలిసి ఉంది. అందుకనే నిద్రాస్థితి దాటినాక మెలకువ స్థితి వస్తుంది. అక్కడేమో అద్భుతం జరిగిపోదు, మహిమ జరిగిపోదు. కాకపోతే స్టార్టింగ్లో ఇప్పుడు సోదరుడు అడిగింది ఏంటంటే, అది మనకు బాగా అలవాటు అయిపోవాలి. ఏంటి, ఇప్పుడు నిజంగా సంపూర్ణంగా నా ప్రాణశక్తి ఎరుకను పొంది నేను కాసేపు అందులో కూర్చొని సంపూర్ణంగా నిద్రాస్థితిలో మొత్తం అన్నింటినీ మర్చిపోయి అలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను, శరీర భావాన్ని మర్చిపోయి, మనోభావాలను మర్చిపోయి, మొత్తం నేనన్నటువంటి ఎరుకను మర్చిపోయి, సృష్టిని మర్చిపోయి గాఢ నిద్రలోకి ఎలా వెళ్ళానో, అలా నేను సాధన చేత, ధ్యానం చేత, తపస్సు చేత, నాకు నేను భావించుకోవటం చేత, నా శారీరక మనోస్థితులను దాటి రోజు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటూ అలా దాటి ఎప్పుడైతే ఆ శక్తి స్థితిలోకి, ఆకాశ స్థితిలోకి, ప్రాణశక్తి స్థితిలోకి, గాఢ నిద్రా స్థితిలోకి మెలకువలో వెళ్తానో, మెలకువలు వెళ్ళటం అంటే ఏంటి, మళ్ళీ గాఢ నిద్రలో ఎలా ఉండిపోయానో అలా కాసేపు ఉండిపోగలుగుతానో, శరీరాన్ని వదిలేసి, మనసును వదిలేసి అలా గాఢ నిద్రలో రోజు సహజంగా ఎలా జరుగుతుందో, ఎలా ఉంటున్నానో అలా మెలకువలో ఉండిపోగలిగినంత సామర్థ్యం వరకు సాధన చేస్తానో అప్పుడు నాకు జీవన్ముక్త స్థితి వచ్చింది, అనంత ఆత్మ ఎరుక కలిగింది. గాఢ నిద్రా స్థితిలో లాగా నిశ్చల స్థితి వచ్చింది. అప్పుడు ఏమర్థమైంది, నాకు ఒక నిశ్చల స్థితి కూడా నాలో ఉంది, కానీ శరీర స్థితిలోకి వచ్చి నేను ఎందుకు ఏడుస్తున్నాను, నేను ఎందుకు దుఃఖపడుతున్నాను, ఊరికి ఈ శరీరం నేనన్న భావన చేతే కదా. నాలో ఒక సంపూర్ణమైనటువంటి నిశ్చల స్థితి ఉంది, గాఢ నిద్రా స్థితి లాంటి స్థితిని నేను మెలకువలో అనుభవం చెందాను. ఇప్పుడు నేను చక్కగా ప్రాణశక్తి స్థితిలో నేను స్థితంగా ఉండగలను, ఏడవకుండా ఉండగలను, నవ్వకుండా ఉండగలను, ఏమి చేయకుండా ఉండగలను, ప్రశాంతంగా ఉండగలను, అసలు ఏ ఆలోచన లేకుండా ఉండగలను. అక్కడ హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. ప్రతిదానికి వెళ్ళిపోయి మా అబ్బాయి, మా అమ్మాయి, మా ఆవిడ, నేను, ఇల్లు, డబ్బులు, వస్తువులు అని ఏడ్చేదంతా శరీరం కదా. దీనికి అతీతమైనటువంటి ఒక స్థితికి కూడా నేను వెళ్ళగలను, నా ప్రాణశక్తి స్థితికి అనేటువంటి భావన మనకు బాగా స్థిరపడిన తర్వాత ఆ జీవన్ముక్త స్థితిలోంచి నా శాంతి స్థితిని, నా సంపూర్ణ స్థితిని, నా ప్రాణశక్తి స్థితిని, నా అనంతాత్మశక్తి స్థితిని నేను అనుభవించటం అంటే ప్రాక్టీస్ చేత, సాధన చేత అక్కడ కూడా వెళ్ళి కూర్చోవటం నేను బాగా అలవాటు చేసుకున్నాక శరీర స్థితి వాల్యూ తగ్గుద్ది.
అది అంతే తప్ప పోదు. దీనికంటే ఒక పెద్ద స్థితి నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా ఆవిడని ఆడవటం అలవాటు అయింది. ఎప్పుడు అయింది అలవాటు? మా ఆవిడ వచ్చినాక. అంతకుముందు అలవాటు లేదే. నేను పిల్లోడుగా పుట్టినప్పుడు ఎవరికాళ్ళు చూసుకోండి, మా అమ్మ నాన్న తెలుసు, నాకు ఎవరు తెలీదు, వాళ్ళు పెంచుతున్నారు. వాళ్ళ తర్వాత ఏదో అలవాటు చేశారు, ఇంత అన్నం పెట్టారు, చాక్లెట్ అన్నారు, బిస్కెట్ అన్నారు. నాకు అన్నం నచ్చలేదు, చాక్లెట్లు బిస్కెట్లుగా ఏడిచాను. అప్పుడు ఇంకా ఎదుగుతా వెళ్ళాను, బట్టలకి ఏడిచాను. తర్వాత వస్తువులు, వాచీలు, ఉంగరాలు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లుగా ఏడిచాను. తర్వాత టీనేజ్ వచ్చింది. ఆ కనపడిన అమ్మాయి కనపడిన అబ్బాయి అని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ప్రేమలు దోమలని వాళ్ళ కోసం ఏడిచాను. ఈ ఏడుపులన్నింటికి డబ్బులు కావాలి కదా, డబ్బులు సినిమాలకు వెళ్తాను, షికార్లకు వెళ్తాను, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానని ఏడిచాను. అక్కడి నుంచి మళ్ళీ అలా ఏదో చదువు సంజో చదివాను, సచ్చాను. జీతానికి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో తక్కువ ఎక్కువ మొత్తానికి నా ఆర్థిక స్థితికి నేను వచ్చాను. అక్కడి నుంచి మళ్ళీ నాకు పెళ్ళో అని జీవిత భాగస్వామి కోసం ట్రై చేశాను. జీవిత భాగస్వామి వచ్చినాక అప్పుడు నా పెళ్ళం నా మొగుడు అని ఏడిచాను. అప్పుడు వరకు అమ్మా నాన్నలతోనే ఉన్నాను, నాకు కావలసిన వాటి కోసం ఏడిచాను. అలా ఒక్కొక్క స్థితి వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఏడుస్తున్నాను. అవన్నీ నా జీవితంలో తప్పదు శరీరానికి. కానీ శరీరమే నేను అనుకున్నప్పుడు మొత్తం అవే అయిపోయి కూర్చున్నాయి, సుఖాలుగా దుఃఖాలుగా. అవి నిరంతరం మారిపోతున్నాయి. కానీ నేను ఒక నిశ్చల స్థితిలో ఉండగలను. అలా రోజు నిద్రలో ఉంటున్నాను, అన్నింటినీ వదిలేసి ఉండగలుగుతున్నాను. నిద్ర సాక్ష్యంగా ఉంది. దానిని మెలకువలో సాధన చేయవయ్యా, అది నీ స్థితేనయ్యా, నీ ప్రాణశక్తి స్థితేనమ్మా, అది నీ సొంత స్థితి అమ్మా. దాన్ని నువ్వు మెలకువలో ప్రాక్టీస్ చేసుకొని ఈ శరీర స్థితి నుంచి మనోస్థితి నుంచి నువ్వు అక్కడికి వెళ్ళొచ్చమ్మా అని చెబుతున్నది ఆత్మజ్ఞానం. అంతే, అద్భుతం లేదు, మహిమ లేదు, మాయ లేదు. ఇప్పుడు నిద్రలోకి వెళ్ళి వచ్చాక ఏం మహిమలు వచ్చినాయి, ఏం శక్తులు వచ్చేసినాయి? నిద్రలోకి వెళ్తున్నాం కదా, నిద్రలోకి వెళ్తుంది అక్కడికే కదా, నేనన్నా ఎరుకలేదు కదా. అక్కడేమన్నా శక్తులు వచ్చేసినాయా, మహిమల మాయలు జరిగిపోయినాయా, మనం ఏమన్నా కొత్త శక్తులు పొందేసాం? అలా మెలకువలో వెళ్ళిన ఏం పొందుతావు? ఏమి పొందవు. కానీ నేను నిశ్చలత్వాన్ని పొందగలను అన్న ధైర్యం నీకు వస్తుంది. నేను ఇప్పుడు ఏడవకుండా ఉండగలను, నేను ఇప్పుడు నవ్వకుండా ఉండగలను, నేను ఇప్పుడు ఆ డబ్బు ఆలోచనలతో, లాలసతో, ఆ దురాశతో, అత్యాశతో, దుర్మార్గాలతో, ఈర్ష్యలతో, అసూయలతో, ద్వేషాలతో అనేక రకాలైన భావాలు ఉత్పత్తి చేసుకుంటూ అతి క్రూరంగా, దుర్మార్గంగా, నీచంగా పనులు చేస్తూ ఎదుటోళ్ళను బాధ పెడుతూ నేను బాధపడుతూ ఉండేటువంటి శరీరం నేనన్న భావనలో జీవిస్తున్న లాలసల జీవితం, దురాశల జీవితం, దుఃఖమయ జీవితము, అందులోనే నేనేదో పొందేశాననుకున్న సుఖ భోగ కాంక్ష, ఇవన్నీ కూడా వదిలేసి నేను నిశ్చలంగా కూడా ఉండగలను అనేది నేనే ప్రాక్టీస్ చేసుకుంటున్నా. అది రోజు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు నేను వెళుతున్న ప్రశాంతత స్థితి ఏదుందో, శరీర మనస్సులు దాటినాక నేను వెళ్తున్న ప్రాణశక్తి స్థితి ఏదుందో, ప్రశాంత స్థితి ఏదుందో, ఆకాశ స్థితి ఏదుందో, అది కేవలము ఖాళీ. అక్కడ ఏ భావము లేదు కనుక నాకు దుఃఖం ఉండదు, అక్కడ ఏ వస్తువు లేదు కనుక నాకు కోరిక ఉండదు, అక్కడ ఏ మనిషి లేదు కనుక నాకు ద్వేషం ఉండదు, అక్కడ ఎవరు ఏమీ లేదు కనుక నేను హాయిగా ఉంటాను. నేను కూడా అక్కడ లేను కనుక, శరీర భావనతో ఉన్న నేను కూడా అక్కడ లేను గనుక, కేవలం ఉన్నానన్న ఉనికి ఎరుక ఉంది గనుక, గాఢ నిద్రా స్థితిలో ఎటువంటి ఏమీ లేనటువంటి స్థితి హాయిగా ఎలా ఉందో అక్కడ హాయిగా ఉంటుంది. ఆ హాయి పేరు ప్రశాంతత, ఆ హాయి పేరు నిశ్శబ్దం, ఆ హాయి పేరు మౌనం, ఆ హాయి పేరు నిర్మలత్వం, నిశ్చలత్వం, ఆనందత్వం. అంతే, అది ఒక సహజ స్థితి. ఆ స్థితికి నేను వెళ్ళగలిగినప్పుడు నేను ఎందుకు ఏడుస్తాను? శరీర స్థితిలోకి వచ్చి, శరీర స్థితిలో ఏడుపు వచ్చింది అనుకోండి, నాకు ఆల్రెడీ జీవన్ముక్త స్థితి అలవాటు కంటే అక్కడికి వెళ్ళిపోతాను. ఇప్పుడు మన ఇంట్లో 4 రూములు ఉన్నాయి. 4 రూముల్లో మనం ఎక్కడ కావాలంటే అక్కడ తిరగచ్చు. ఈ రూమ్లో నాకు నచ్చకపోతే ఆ రూమ్లోకి వెళ్తాను, ఆ రూమ్లో నచ్చకపోతే ఈ రూమ్లోకి వెళ్తాను, ఈ రూమ్లో నచ్చకపోతే ఈ రూమ్లోకి వెళ్తాను. కానీ అసలు 4 రూములు ఉన్నాయని నాకు తెలిస్తే, అసలు నాకు 4 రూములు ఉన్నాయనే తెలియదు. మా ఇంట్లో ఉంది ఒకటే రూమ్ అనుకుంటున్నాను, ఆ రూమ్లోనే ఉంటున్నాను, ఆ రూమ్ నాకు నచ్చట్లేదని ఏడుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? శరీర భావన అలాంటిదే. నువ్వు నీ స్థితులను దాటగలవు. నువ్వెప్పుడు శరీర స్థితిలోనే ఉండిపోగక్కర్లా. ఎందుకంటే నీకు శరీర స్థితి తర్వాత మానసిక స్థితి ఉంది. మానసిక స్థితి ఎక్కడ ఉందంటే ప్రాణశక్తిలో ఉంది. మానసిక స్థితిలో మనసులో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే శరీర సంబంధిత ప్రాపంచిక విషయాలు. ఈ రెండింటిని దాటి నువ్వు అవి ప్రాపంచిక విషయాలే, కాసేపటిని వదిలేద్దామని నువ్వే నిర్ణయించుకొని కాసేపు శరీరాన్ని కూర్చోబెడదాం, కాసేపు మనసులు, ఈ కోరికలు, ఈ గొడవలు వదిలేద్దాం, నిరంతరం దీంతోనే జీవితం అంతా నిండిపోయింది, కాసేపు శాంతిగా ఉందాం, హాయిగా ఉందాం, నిశ్చలంగా ఉందాం, నిర్మలంగా ఉందాం, ప్రశాంతంగా ఉందామని
నువ్వే కాసేపు ధ్యానంలో కూర్చో, అలా శరీరాన్ని నిలబెట్టు, నువ్వే కాసేపు తపస్సు చేయి, నీకు నువ్వే చెప్పుకో, కాసేపు ప్రశాంతంగా ఉంటాను, కాసేపు హాయిగా ఉంటాను, కాసేపు నిశ్శబ్దంగా ఉంటాను, కాసేపు నిర్మలంగా ఉంటాను, నిద్రపోయినప్పుడు ఎలా హాయిగా ఉంటున్నానో అలా కాసేపు మెలకువలో నాకు నేనే ప్రాక్టీస్ చేసుకొని హాయిగా ఉంటానని నువ్వు అక్కడ కూడా ఏం చెదరక్కర్లో ఏం చేయక్కర్లో హాయిగా నీకు నచ్చిన ప్లేస్లో కూర్చో, సోఫాలో కూర్చుంటావా, కింద కూర్చుంటావా, ఫ్యాన్ వేసుకుంటావా, ఏసీ వేసుకుంటావా, నీ ఇష్టం. చక్కగా విశ్రాంతిగా కళ్ళు మూసుకు కూర్చో, నేను డిస్టర్బెన్స్ లేకుండా కూర్చో. ఒకవేళ డిస్టర్బెన్స్ లేవన్నా నిసుక్కోబాక. అవన్నీ సహజం, ప్రపంచంలో మోతలు ఉంటాయి, మనం వాటిని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ మోతల వలనే కదా శరీర భావంలో బాధపడుతున్నాం. నచ్చని మోత అయితే బాధ, నచ్చిన మోత అయితే ఇష్టం కాదు. ఇప్పుడు అన్నింటినీ అంగీకరించి అలా కూర్చో. నువ్వు స్వప్రయత్నంగా ఏమి చెయ్యవు, వాడంతటా వచ్చాడిని వదిలే, అలా కూర్చో, వదిలేయడం నేర్చుకో. అలా కూర్చో, అలా కూర్చొని 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 అది రావడానికి ఎన్ని సంవత్సరాలైనా పెట్టచ్చు, కానీ వస్తుంది. అది నీ సొంత స్థితే. అది అద్భుతం కాదు, మహిమ కాదు, మాయ కాదు. దానికి ఏదో పెద్ద పెద్దగా తపస్సులు చేస్తే నీకు శక్తులు వచ్చేయటం, నువ్వు గాలిలో నడిచేయటం, నీళ్ళ మీద నడిచేయటం, మహిమలు చేసేయటం, నువ్వేదో ఎట్టెట్ట తిప్పితే వస్తువులు వచ్చేయటం, ఇవన్నీ కూడా కల్పనాత్మక కథలు సృష్టించి మానవ సమూహాన్ని భ్రమలకు గురి చేస్తున్నటువంటి భ్రమరాసురులు వీళ్ళందరూ. ఇటువంటి వాటిని నమ్మించే వాళ్ళంతా ఎవరంటే భ్రమరాసురులు. భస్మాసురుడు అని ఒకడు ఉండేవాడు, రాక్షసుడు. అటు తపస్సు చేసి శివుడు వరం ఇస్తే, నేను ఎవరిని ఎత్తున చేయడితే వాడు బూడిద గొప్ప అయిపోవాలని వరం పొందాడు. ఎవరిని ఎత్తున చేయబెట్టినా బూడిద గొప్ప అయిపోవాలని. సరే పోనీ ఏదో సత్యవు, తపస్సు చేసావు, నేనేం చేయను, నువ్వేం కోరుకుంటే అదే ఇస్తానంట దైవశక్తి. సరే అదే వరం ఇచ్చాడు ఆయన శివభగవానుడు. ఇప్పుడు నేనెత్తునే చేయబెట్టి టెస్ట్ చేస్తానన్నాడు. వరం ఇచ్చింది కాక పోన్లేని వరం ఇస్తే, అడిగిందే దరిద్రపు వరం, పోనీ నువ్వు అడిగావని ఇస్తే ఇచ్చినోడిని ఎత్తినే చేయబెడతాన్నాడు. అంటే ఒక దుర్మార్గమైన స్వభావం ఎప్పుడు మనిషిలో ఉంటుంది. నా నెత్తిని నేనే చేయబెట్టుకుంటాను, భస్మాసుర హస్తం. అలాగే వీళ్ళంతా భ్రమాసురులు, వీళ్ళందరూ కూడా అసురులే. అలాంటి భ్రమలకు మనం గురి చేస్తారు. అలా అటువంటి ఏమీ లేవు. నిద్రలో నీకు ఏ మహిమలో రాలేదు, నిద్రలో నీకు ఏ మహిమ జరగలేదు, నిద్రలో నీకు ఏ శక్తులు రాలేదు. దాన్నే మెలకువలో పొందినప్పుడు ఎందుకు వస్తాయి? అసలు అటువంటి శక్తులు ఉండవు. పైగా ఈ దేవుళ్ళు దేవతలు విధానాలు మీకు మళ్ళీ చెబుతున్నాను, ఇదంతా కూడా అనంత ఆత్మశక్తి ఎరుక మీకు కలగటం లేదన్న భావనతో పూర్వపు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు ఒక విద్యను ఎలా చెప్పాలని ఒక పాఠ్యాంశంగా పాఠశాలలో మనం చిన్నపిల్లలకు విద్యలు చెప్పడానికి, చదువుని నేర్పడానికి ఎలా అయితే నర్సరీ అని, ఎల్కేజీ అని, యూకేజీ అని, 1 అని 2 అని 3 అని తరగతులు ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళామో, విద్య అనంతంగా ఎలా ఉందో అలాగే అనంత ఆత్మశక్తి ఎరుక కలిగే వరకు ఆ కలగనటువంటి మానవుడికి అతను ఒక మానవ భావంలో, శరీర భావంలో, స్త్రీ పురుష భావంలో, జీవన భావంలో ఉన్నాడు కనుక అదే భావంలోంచి దేవుడు, దైవత్వము, దైవశక్తి అని శక్తి వరకు తీసుకొచ్చి ఆ శక్తి పట్ల జిజ్ఞాస కలిగించి అప్పుడు నాయన అనంత ఆత్మశక్తి ఇది, అది నీలో ఉన్న ప్రాణశక్తి అని చెబుదామని చేసిన ప్రయత్నాన్ని మతములు, మార్గములు, విధానములు, గురువులు, ఆధ్యాత్మికత ఇలా వచ్చింది. అది ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని మనుషులను మాయలకే, మహిమలకి అదంతా నిజమే అన్నట్టు, నీకేదో శక్తులు వస్తాయి అన్నట్టు, శక్తి ఏదో ఉందన్నట్టు, ఆ శక్తులతో అద్భుతాలు చేయాలన్నట్టు ఇటు దేవుళ్ళని తయారు చేశారు, అటు దెయ్యాలను తయారు చేశారు, అటు దెయ్యాలకు భూతమాంత్రికులు తయారయ్యారు, ఇటు దేవుళ్ళకి ఈ మధ్యలో దూతలు, దైవ దూతలు తయారయ్యారు, గురువులు, మహాత్ములు పేరుతో. వీళ్ళందరూ భ్రమాసురులు, మిథ్యాసురులు, మాయాసురులు. బ్రహ్మసత్యం జగత్ మిథ్యాన్నం చేశారు. ఈ మిథ్యాసురులు వీళ్ళే మిథ్యని సత్యం అని చెబుతారు. ఈ దేవుళ్ళు సత్యం, ఈ దేవతల సత్యం, వీళ్ళంతా రక్షిస్తారు, కాపాడుతారు. నాయన ఇదంతా సత్యమే. ఎక్కడ శక్తి లోకములో ఆ దేవుడు దేవుడు కాదు, దేవత దేవత కాదు, దైవశక్తి, అనంత ఆత్మశక్తి, నాలో ఉన్న ప్రాణశక్తి. నేను అందులో కలిసిపోవటం, కరిగిపోవటానికి దారి తప్ప ఇంకో దారి లేదు. ఒకవేళ ఈ మహిమలో, మాయలు, అద్భుతాలన్నీ నిజమే అయితే సృష్టి ఇలా ఉండదు. అసలు సృష్టి నడకే అసలు ఆధారత ఉండదు. సృష్టి అంతా ఒక క్రమబద్ధీకరించి నడవదు. అప్పుడు ఏ దేవుడు తనకి ఇష్టం వచ్చినట్టు రూల్స్ మార్చేస్తుంటాడు. మహిమలు, మాయలు, అద్భుతాలు ఏంటి? కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతున్న దానిని జరగనీయకుండా తనను పూజించినందుకు, అర్చించినందుకు, కీర్తించినందుకు, ప్రార్థించినందుకు, తన ఎంటబడినందుకు భగవంతుడు మళ్ళీ రూల్స్ మార్చేశాడు. ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు, ఏ మతాల వాళ్ళు, ఏ మతాల దేవుళ్ళు, ఆయా మతాల వాళ్ళకి, ఆయా మార్గాల వాళ్ళకి, ఆయా మనుషులకి వాళ్ళు ఎన్ని రకాలు చేసినా సరే వాళ్ళను పూజిస్తున్నందుకు, అర్చిస్తున్నందుకు, కీర్తిస్తున్నందుకు రూల్స్ అన్ని మార్చేశారు. అసలు ప్రపంచం అస్తవ్యస్తం అయిపోద్ది. ప్రపంచంలో ఎప్పుడూ రూల్ ఒకటే, యద్భావం తద్భవతి.
అసలు ఇక్కడ ఏమీ లేదు, నీ భావనే. నువ్వు శరీరపరంగా భావించుకుంటున్నప్పుడు నువ్వు సుఖదుఖాలకు లోనవుతున్నావు. నేను పరిమితుడిని, నేను పరిమితురాల్ని. మళ్ళీ చెప్పాను, నువ్వు శరీర భావంలోకి రాకుండా ఉండటం కుదరదు. నువ్వు జీవన్ముక్తుడు అయినా సరే శరీర భావంలోకి రావాల్సింది. ఆకలి పడుతుంది, కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు జీవన్ముక్తుడివే, నీకు జీవన్ముక్తురాలివే, నీకు తెలిసిపోయింది అనంత ఆత్మశక్తి. కానీ కాలకృత్యాలు తీర్చుకోవాలి, శరీరం ఉంది. తీర్చవా కాలకృత్యాలు? రావా నీకు? ఆకలేదా? తినవా? ఏం కట్టుకోవా? నిద్రొస్తే నిద్రపోవా? శరీరపరమైన అన్నీ చేయాల్సిందే. చేయకపోతే, స్నానాలు చేయకపోతే నీకు కూడా జబ్బులు వస్తాయి. శరీరాన్ని శుభ్రంగా పెట్టుకోపోతే నీకు రకరకాల జబ్బులు వస్తాయి. అందుకే మహాత్ములందరూ శరీరపర బాధలు అనుభవించారు. ఎందుకంటే శరీరం శారీరక సత్యమే. మహాత్ములందరూ శరీరపరమైన వ్యాధులు బాధలు అనుభవించిన వాళ్ళు చరిత్రలు చదువుకోండి. కానీ జీవన్ముక్తులే. ఏమవుతుంది అంటే శరీరము కంటే గొప్పది మనస్సు, శరీరాన్ని నడిపేది కనుక. ఇప్పుడు నేను మనసునని తెలిసినప్పుడు మానసిక భావంలో నేను దుఃఖభావాన్ని పోగొట్టుకోగలిగితే శరీరపరంగా నేను దాటేసినట్టే. నేను మనసునని తెలుసుకొని మనసులోనే నేను భావాలను సరిచేసుకోగలుగుతుంటే శరీరపరంగా నేను కొంత దాటినట్టు. మానసిక భావాలన్నీ ప్రాణశక్తిలో ఉన్నాయి, నేను ప్రాణశక్తిలోకి వచ్చి కూర్చుంటే అసలు అభావ స్థితికి వచ్చాను నేను. అంటే ఇప్పుడు శరీరం ఏమైంది? మనసు కంటే శరీరం చిన్నదే, శరీరం కంటే మనసు పెద్దదే, మనసు కంటే ప్రాణశక్తి ఇంకా పెద్దది, అనంతం. కాబట్టి నేను అతి పెద్దదాని దాకా వెళ్ళిపోయేది నేనని తెలుసుకున్నాక అతి చిన్నదాని గురించి నాకు బాధ ఎందుకు కలుగుద్ది? ఇప్పుడు నా దగ్గర నా జేబులో 1 కోటి రూపాయలు ఉన్నాయి, నా బ్యాంక్ అకౌంట్లో 1 కోటి రూపాయలు ఉన్నాయి. నా జేబులోంచి 10 రూపాయలు పోయింది. 10 రూపాయలు పోయిందన్న ఎరుక నాకుంది, 10 రూపాయలు పోయిందని నాకు తెలుసు. 10 రూపాయలు పోవడం బాధగానే ఉంటుంది, కానీ ఎంత బాధగా ఉంటుంది? 1 కోటి రూపాయలు పోయినంత బాధగా ఉంటుందా? ఉండదుగా. పోతే పోయిందిలే, అదో 10 రూపాయలు, 1 కోటి రూపాయలు ఉన్నాయిగా, ఏడవటం ఎందుకు అనుకుంటాను. ఇప్పుడు నా దగ్గర 1 కోటి రూపాయలు లేవు, నా దగ్గర ఉన్నదే 10 రూపాయలు. అంటే ఉన్నదే శరీర భావన, నాకు మనోభావన తెలియదు, ప్రాణశక్తి భావన తెలియదు, అనంత ఆత్మశక్తి భావన తెలియదు. నా దగ్గర ఉన్నదే శరీర భావన, మొత్తం ఈ శరీరమే నేను అనుకుంటున్నా. నా దగ్గర ఉంది 10 రూపాయలు. ఇప్పుడు 10 రూపాయలతోనే నేను ఇప్పుడు తినాలి, తాగాలి, బతకాలి, జీవితం ఏంటని గగ్గోలు ఎత్తిపోతున్నా. ఆ పరిస్థితుల్లో 10 రూపాయలు పోయింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది నాకు? సమస్తము పోయినట్టు ఉంటుంది, బతుకు ఆధారమే పోయినట్టు ఉంటుంది. అలా అనంత ఆత్మశక్తి ఎరుకని, నా ప్రాణశక్తి ఎరుకని నేను తెలుసుకోవటం వలన, నా సంపూర్ణతను నేను తెలుసుకోవటం వలన, నా శరీర పనితీరుని తెలుసుకోవటం వలన శరీరంలోకి రాకుండా ఉండటం కుదరదు, పని చేయకుండా ఉండటం కుదరదు, శరీరాన్ని కదపకుండా ఉండటం కుదరదు. కావాలంటే అందులో జ్ఞానము చేత ఇష్టాయిష్టములు ఏర్పరుచుకోకుండా ఏదో దొరికిందంతా హాయిగా బతకొచ్చు. అది కూడా నీకు ఆత్మజ్ఞాన ఎరుక కలిగితే. కానీ శరీరంలోకి రాకుండా ఉండకుండా ఇంద్రియాలు ఉపయోగించకుండా జీవించడం కుదరదు. జీవన్ముక్తులు అందరూ కంటితో చూశారు, చెవితో విన్నారు, ముక్కుతో వాసన చూశారు, నాలుగుతో రుచి చూశారు, చర్మంతో స్పర్శలు అనుభవించారు. అందరూ మలమూత్ర విసర్జన చేశారు, అన్నాలు తిన్నారు, బట్టలు కట్టుకున్నారు, అందరూ నిద్రపోయారు, నిద్ర లేచారు, జీవితం గడిపారు. గడపకుండా ఎవరు లేరు, కుదరదు. శరీరం ఉన్నంత వరకు అది అంతే. అయితే శరీరం దాటి నేను మనసునని తెలిసినప్పుడు మనో విస్తృతిని వెళ్ళి అర్థం చేసుకొని సంపూర్ణ మనస్తత్వాన్ని, మనసు యొక్క సంపూర్ణతని గ్రహించినప్పుడు, అరే భావాలు మనసులో అదుపు చేసుకోగలిగితే శరీరం పెద్ద విషయమే కాదు. అసలు శరీరం దాకా అది ప్రసరించదో, శరీరం కంపించదో, ఒక భయానికో, బాధకో, దుఃఖానికో దాన్ని మనసులోనే ఆపగలిగితే శరీర కంపన ఆగిపోద్ది అనేది అర్థమైనప్పుడు మనోనియంత్రణ వస్తుంది. అది శరీరాన్ని అదుపు చేయాలంటే మనోనియంత్రణ వచ్చేసినాక అసలు శరీరం పెద్ద విషయమే కాదు. కోరికలను మనసులోనే అదుపు చేయొచ్చు, అది జ్ఞానం చేత జరుగుద్ది. అప్పుడు నేను మనసుని ఆపగలిగితే శరీరం అసలు పెద్ద విషయమే కాదు, మేలకుండా కూర్చుంటుంది, చెప్పినట్టు ఏంటది, మొత్తం కీలకం అంతా మనసులో ఉంది అని మనసును పట్టుకొని అక్కడ నియంత్రించుకుంటే నన్ను నేను జ్ఞానంతో శరీరం ఇబ్బందే పెట్టదు, అసలు అది ఇబ్బంది పడదు. దీన్ని కూడా దాటి నేను ప్రాణశక్తిని అని తెలుసుకుంటే, అసలు మనసును తీసుకెళ్లి ప్రాణశక్తిలో విలీనం చేసేస్తే శరీరం నడిచేది ప్రాణశక్తితో కనుక, శరీరం నడిచేది ప్రాణశక్తిలో ఉన్న మనసుతో కనుక, మనసు నేనన్న ఎరుకను కలిగించకపోతే శరీరం నడవదు కనుక, అసలు శరీరానికి స్పృహ కూడా రాదు కనుక, గాఢనిద్రలో స్పృహ లేదు, నేనన్న భావన లేదు, మెలకువలో వచ్చింది, అది మనసు కలిగించింది. మనసెల్లి ప్రాణశక్తిలో విలీనం అయిపోతే మనం సాధన చేత, ధ్యానం చేత, రోజు కొద్దిగా 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రాక్టీస్ చేత శరీర మనోస్థితులను దాటి ఆ శక్తి స్థితిలో, శక్తి స్థితి అంటే ఏమీ లేదు, చుట్టూ ఉన్న ఖాళీ,
ఆకాశంలో కరిగిపోండి, కలిసిపోండి, అలా కూర్చొని అంతే, ఇంకేం చేయకండి. ఏం ఊహించుకోకుండా, ఏమి భావించుకోకుండా మీ చుట్టూ ఉన్న ఆకాశంలో కరిగిపోండి, కలిసిపోండి. శరీర భావన కరిగిపోయినట్టుగా భావించుకోండి అంతే, అందులో కలిసిపోండి. మనసు కలిసిపోయింది, శరీరం కలిసిపోయింది. అది భావనాత్మకత ఏముంది అందులో? సినిమాల్లో చూపిస్తాడు చూడండి, అలా కరిగి కలిసిపోయినట్టు. అలా ఊహించుకోబాకండి, అసలు భావన లేదు. చక్కగా ఖాళీలో అలా ఖాళీగా ఉండిపోయింది, అలా కరిగి కలిసిపోయింది అంతే. సాధన చాలా చిన్న సాధన. మళ్ళీ అక్కడ మహిమలు మాయలు అద్భుతాలు ఏమీ లేదు. అలా జరిగినప్పుడు ఎప్పుడైతే గాఢ నిద్రలో మనసు కూడా విలీనమైపోయి శరీర భావన కూడా లేకుండా పోయి నిద్రలోకి వెళ్ళానో, అలా మెలకువలో నా ప్రాణశక్తిలోకి మనసు కూడా విలీనమైపోయినప్పుడు మనోభావాలు కూడా ఉండవు, ఖాళీ ఉంటుంది. నిద్రాస్థితిలో ఉన్న ఖాళీలాగా సర్వవ్యాపక ఆకాశ ఖాళీ ఉంటుంది, ఉన్నానన్న ఎరుకు తెలుస్తూ ఉంటుంది. అది సంపూర్ణంగా ఉంటుంది. అందులోనే ఉండిపోవటం కుదురుతుందా? కుదరదు. ఏ జీవన్ముక్తుడికి కుదరదు. మళ్ళీ అందులోంచి శరీర స్థితిలోకి రావాలి, తప్పదు. శరీరం ఉన్నంత వరకు తప్పదు. ఇలాంటి ఇష్టం లేని వాళ్ళు ఏం చేశారంటే, అంటే ఆ శక్తి స్థితిలోకి సంపూర్ణంగా వెళ్ళటం అలవాటు అయిపోయిన వాళ్ళు, అంటే శరీరాన్ని మర్చిపోయి వదిలి, మనసును దాటి, వదిలేంటే వదలటం కుదరదు, భావం దాటి ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోయి ఉండగలగటం బాగా అలవాటు అయిపోయిన కొంతమంది మహాత్ములు మళ్ళీ శరీరంలోకి వచ్చి శరీరంతో ఉండి ఇవన్నీ ఎందుకు గొడవ, నాకు ఆ స్థితి ఆనందంగా ఉందని కొంతమంది సజీవ సమాధులు చేయించేసుకున్నారు. నేను ఆ భావనలో ఉంటాను, మీరు సమయం చేసేసేయండి అని. ఎందుకని ఇప్పుడు నిద్రపోతున్నాడు ఒకడు, నిద్రపోయిన చంపేసామనుకోండి, ఆడికేం తెలుస్తుంది? నిద్రలో నిద్రపోతున్నాడు, ఆల్రెడీ ముక్కు మీద ఏది ఉండో పెట్టేసి చక్కగా నొక్కేసి చంపేసాం, ఏదో రకంగా చంపేసాం. నిద్రపోయినోడికి ఏం తెలుసు? కాసేపు కొట్టుకుంటాడు, చచ్చిపోతాడు. అలా సమాధి స్థితిలో సజీవ సమాధులు చేయించేసుకున్నారు. మరి శరీర స్థితి వద్దు మాకు, మేము ఆ స్థితిలో కూర్చుంటాం, మీరు కప్పెట్టేసేయండి మమ్మల్ని. నేనేం విమర్శించట్లా. ఇప్పుడు కొంతమంది ఈ శరీర స్థితిలోకి వచ్చి మళ్ళీ కుటుంబం, ఈ గోళ, ఈ బాధలో మేము పడలేము, మేము ఆ స్థితిలో ఉండిపోతామని చెప్పి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళు చెప్పినటువంటి ఆదర్శాలు తీసుకొని కొంతమంది అసలు ఆ స్థితిని పొందకుండానే అసలు మా కుటుంబాలు వద్దు, మా గొడవద్దు, గోలొద్దు, ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు. కాదు, ఇందులో దమ్మున్నవాడు ధీరుడు, మగధీరుడు, స్త్రీలైనా సరే ధీరవంతురాలు, ధైర్యవంతురాలు ఎవరంటే, శరీర స్థితిలో ఇక్కడే ఉంటాను, ఈ కుటుంబంతోనే ఉంటాను, ఇదే మనసుతో ఉంటాను, కానీ జీవన్ముక్త స్థితిలోకి కూడా వెళ్తా ఉంటాను. జీవన్ముక్త స్థితిలోంచి మళ్ళీ ఈ స్థితుల్లోకి వచ్చి నా బాధ్యతలన్నీ, కర్తవ్యాలన్నీ, ధర్మాలన్నీ కరెక్ట్గా నిర్వర్తిస్తాను, పారిపోను. కుటుంబం నుంచి పారిపోను, లోకాన్ని ఉద్ధరిస్తానని, ప్రపంచాన్ని ఉద్ధరిస్తానని, జనానికి మేలు చేస్తానని, పిల్లల్ని వదిలిపెట్టి, బాధ్యతలు వదిలిపెట్టి పారిపోను. మీరు ఒక్కసారి నిజంగా దేవుడు అనేవాడు ఉండుంటే, ఒకవేళ దేవుడి దగ్గర ఏ కోర్టు అయినా ఉండుంటే, మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు అక్కడ జడ్జి కింద కూర్చున్నాడు, కోర్టు ఉంది, ఇటు బోన్లు ఉన్నాయి. ఇలా కుటుంబాలని, అంటే పిల్లల్ని, భార్యా పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తిని ఆ బోన్లో నుంచోబెట్టారు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. మీకు ఏ అనుభవాలు ఉంటే ఊహించుకోండి. ఏ అనుభవం లేని వాళ్ళు నేను చెప్పింది ఊహించుకోండి. అక్కడ బోన్లో నిలబెట్టారు. ఇతను కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, లేని కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. జీవిత భాగస్వామికి, పిల్లలకి, మిగిలిన వాళ్ళకి చేయాల్సిన బాధ్యతలు చేయలేదు, కానీ ప్రపంచాన్ని ఉద్ధరిస్తానని ప్రపంచంలో కొన్ని లక్షల మందికి మేలు చేసినట్టుగా వీళ్ళు తిరుగుతున్నారు. మళ్ళీ ఆ లక్షల మందికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ డబ్బులు ఆడదే, వాళ్ళ జీవితాలు ఆడే, వాళ్ళ మొగుడు పెళ్ళాలు ఆడలే. వీళ్ళు ఊరికనే బోధలు చేసుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, చిల్లర డబ్బులు తీసుకొని, వాళ్ళ డొనేషన్లు తీసుకొని, వాళ్ళ చేత సేవలు చేయించుకొని, గురువు గారు అనిపించుకొని, గురువుని అనిపించుకొని, మాతాజీ అనిపించుకొని, మీ బతుకులు మీరు బతుకుతూ నేను చెప్పిన ఇంటూ నాకు దండాలు పెట్టండి, మీ అందరినీ నేను ఉద్ధరించేస్తాను, మీకు జ్ఞానబోధాలు చేస్తానని, ఇదిగో ఈ వ్యక్తి, ఈమె ఎన్నాళ్ళు తిరిగారని ఆ బోన్లో కూర్చున్న వాళ్ళు చేసిన శిక్షలు ఏంటో దేవుడికి చెబుతున్నారు. ఇవన్నీ మంచి పనులు అన్నారు అన్నాడు. దేవుడు ఆ బోన్లో ఉన్న వ్యక్తిని అడిగాడు, ఇదంతా నిజమేనా అని. అవునండి, నేను ప్రపంచాన్ని ఉద్ధరిద్దామని దైవ సేవలో దేవుడు మార్గాన్ని పట్టుకొని, మిమ్మల్ని స్వామి మీరే దేవుడు, మిమ్మల్ని ప్రచారం చేసుకుంటూ తిరిగాను, ఎన్నో కోట్ల మందిని మీకు తీసుకొచ్చి దాసానుదాసు భక్తులుగా చేసేసాను. దానికి చిన్నగా నా కుటుంబాన్ని వదిలేయాల్సి వచ్చింది, నా కుటుంబాన్ని బాధ్యతలు వదిలేశాను, పెళ్ళాన్ని వదిలేశాను, పిల్లల్ని వదిలేశాను, వాళ్ళకి చేయాల్సిన బాధ్యతలు చేయలేదు, లేదా కొద్దిగా ఉంచుకున్నట్టుగా నటన చేశాను, కానీ సంపూర్ణంగా వాళ్ళకైతే నేను బాధ్యతలు ఏం చేయలేదు. నా పట్ల వాళ్ళకి తీవ్ర అసంతృప్తి ఉంది, నేను వదిలేసిన మాట నిజమే, కానీ కోట్ల మందికి మేలు చేశాను అని చెప్పాడు ఆ వ్యక్తి. ఆ స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు, బోన్లో ఉన్నాడు. అప్పుడు దేవుడు అడిగాడు, ఏం మేలు చేసావు నువ్వని. మీ గురించి అందరికీ చెప్పాను. దేవుడు అడిగాడు, నా గురించి చెప్పుకోవడం నాకు రాదని నువ్వు చెప్పడం ఏంటని, అసలు నీకేం తెలుసు నా గురించి అని చెప్పావు నువ్వని. సమాధానం లేదు.
నాకు తెలిసినవన్నీ చెప్పానండి, బోల్డ్ మంది పుస్తకాలు రాశారండి, అవన్నీ చదివినవి చెప్పానని. ఒరే పిచ్చేదో, ఆ పుస్తకాలు రాసిన వాళ్ళు నీలాంటి వాళ్ళే, అక్కడ స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు. ఆ పుస్తకాలు రాసిన వాళ్ళు నీలాంటి వాళ్ళే, నీలాంటి మనుషులే. నువ్వు అవి చదివి నా గురించి చెప్పానంటే నాకు తెలియదు ఎంత సృష్టిని సృష్టించినోడికి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉద్ధరించాలో, ఎలా తరింపజేయాలో, అదంతా సృష్టిలోనే ప్రాసెస్ ఉంది. ఆల్రెడీ దేవుణ్ణి నేను ఒకడు ఉన్నాను కదా, అసలు నా పని నన్ను చేసుకునివ్వకుండా నువ్వు వచ్చి మధ్యలో దూరిపోయి నేనేదో చేశానంటే ఏంటి, మేలు చేశానంటే నీ కోసం చేసుకున్నావు. పని పాట చేయకుండా జనాలందరి దగ్గర నా పేరు చెప్పి డబ్బులు తీసుకున్నావు. పని పాట చేయకుండా జనాలందరి దగ్గర లగ్జరియస్గా అన్ని భోగాలు అనుభవించే వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ సేవలు తీసుకున్నావు. సమూహాలు తయారు చేసుకున్నావు, సమూహాలకు నాయకుడయ్యావు, దానికి దేవుడని నా పేరు వాడుకున్నావు. ఇందులో నువ్వు చేసిన మేలు ఏంటని అడిగాడు ఎవరో నిజం దేవుడు. అంటే నేను ఇదంతా మేలు అన్నారండి, బోళ్ళు మంది చేస్తున్నారండి, అందుకని నేను కూడా చేశాను. ఎందుకంటే బాగుందండి, ఇంటికి వెళ్తే పెళ్ళాం అనుకోండి హక్కుగా మాట్లాడుతుంది, భర్త అన్నట్టుగా మాట్లాడుతుంది, కొడుకు అనుకోండి తండ్రి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, కూతురు అనుకోండి తండ్రి అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ బంధాల్లో ఉన్న వాళ్ళందరూ నా మీద హక్కుగా మాట్లాడుతున్నారండి. నాకు బయట చాలా బాగుందండి, భక్తులు శిష్యులు అయితే ఎవరికి హక్కు లేదు, అసలు హక్కు అనేది నా మీద ఉండదు, నేనే వాళ్ళందరినీ శాసించవచ్చు. అందుకని నేను చక్కగా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నానండి. ఆల్రెడీ వ్యవస్థలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదండి, అందుకని నేను కూడా అలా ఏర్పాటు చేసుకున్నాను. నేను దేవుడి పేరు మీద, మతం పేరు మీద, మార్గం పేరు మీద కుదురుతుంది కదండి. బాధ్యతలు ఏమీ ఉండవు, కానీ బాధ్యతలు ఉన్నట్టు నటించవచ్చు. బాధ్యతలు ఎన్నో ఉన్నాయి నాకని చెప్పొచ్చు, కానీ నేను ఎవరి బాధ్యత మోయిను, నన్నే జనం మోస్తూ ఉంటారు. వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే నేను చెప్పిన పనులు చేస్తారు, వాళ్ళే సేవలు చేస్తారు, అన్నీ వాళ్ళే నాకు చేసి పెడతారు. కానీ నేను అన్నీ వాళ్ళకి ఏదో నేర్పేస్తున్నట్టుగా, నేను వాళ్ళకి చెప్పేస్తున్నట్టుగా, వాళ్ళకి మేలు చేసేస్తున్నట్టుగా భ్రాంతి కల్పించవచ్చండి. అది ఎక్కడే కుదురుతుంది కదండి. ఆల్రెడీ మీరు ముందు నుంచి బోల్డ్ మంది గురువులు చేశారు కదండి, అందుకే నేను చేశాను అన్నాడు. నేను అది నిజమైన నమ్మే చేశానండి. అక్కడ నిజంగా నాకు ఆనందం ఉంది. మరి కుటుంబంలో ఆనందం ఎక్కడ ఉందండి? వాళ్ళు బాధ్యతలేని నా ప్రాణం చేస్తున్నారు, ఎంత పెట్టినా వాళ్ళకి సరిపోవట్లేదు. పైగా నా మీద హక్కు ఉన్నట్టుగా పెత్తనాలు చాలా ఎత్తుంటే నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కాదు, నా అహంకారం తట్టుకోవట్లేదు, నా మీద హక్కులు ప్రదర్శించడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను నాయకురాలు నాగమ్మలాగా, నాయకుడిలాగా నేనే ఒక వర్గాన్ని తయారు చేసేసుకొని వాళ్ళందరి మీద నేను హక్కులు పెట్టుకొని వాళ్ళందరినీ గురువులని, నేను గురువులని, వాళ్ళ భక్తులని, శిష్యులని అక్కడ తయారు చేసుకున్నానండి అని దేవుడికి చెప్పాడు. అది మీ పేరు మీదనండి, మరి మా పేరు మీద కుదరవు కదా. ఇక్కడ మీ పేరుని అడ్డం పెట్టుకు చేసుకోకపోతే అవ్వదు కదండి. అప్పుడు దేవుడు అన్నాడు, ఒరే అసలు ప్రపంచం నాది, సృష్టి నాది, నువ్వు కూడా ఈ సృష్టిలో ఓడివే. ఈ సృష్టికి ఏం చేయాలో నాకు తెలుసా తెలీదు, ఒక మాట చెప్పాను అడిగాడు. ఇప్పుడు మీరందరూ ఉద్ధరించకపోతే నేను తప్పు చేశానైనా మీరు ఉద్ధరణలకు బయలుదేరింది. సృష్టిని ఎలా నడపాలో నాకు తెలీదా? నా పేరు చెప్పి మీ అందరూ ఉద్ధరించడం ఏంటి? నేనంటే సృష్టి తప్పు చేశానా? నేను ఉద్ధరించలేనా? నాకు తెలీదా? అంటే దేవుడికే తెలియదుగా అని మీరు బయలుదేరారా గురువులుగా, మత ప్రచారకులుగా, మత పెద్దలుగా? సృష్టిని తయారు చేసిన దేవుడికి తెలీదా? కరెక్ట్గా చెప్పు, నాకు తెలుసా తెలీదా? ఆన్సర్ టు ద పాయింట్, ఒకే పదంలో చెప్పు. పదం మార్చావా తల తీసేస్తానన్నాడు. ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయాడు. ఎందుకంటే ఈ గురువులకు ఉపన్యాసాలు అలవాటుగా ఉపన్యాసం చెప్పబోయాడు దేవుడికి కూడా. ముయ్యి ఒక్క పదంలో చెప్పు అన్నాడు దేవుడు. ఎమ్మటే చెప్పాడు, తెలుసు మీకని. తెలుసు అన్నప్పుడు నువ్వెవడవరా నా తరపున ప్రచారం చేయడానికి? నేనేమో నిన్ను ప్రచారం చేయమన్నాను, అందరికీ నేను చేయమన్నానని, నీకు కనపడుతున్నానని కథలల్లేసి అభూత కల్పనలు కల్పించి మహిమలని మాయలని ఎన్ని మోసాలు చేసేవారు నువ్వు నా పేరు మీద. పైగా మిగిలిన వాళ్ళందరూ మామూలు మోసాలు చేశారు. దొంగలు వాళ్ళ కోసం దొంగతనం చేసుకున్నారు, పట్టుబడ్డారు, దొరికితే స్టేషన్లో జైల్లో ఉన్నారు. మీరు అసలు దొరకని దొంగలు కదరా, దేవుడి పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలని? అయ్యా నా ముందు ఎంతోమంది మరి అలా చేస్తుంటే నేను కూడా చేశాను, వాళ్ళందరూ చేసింది కరెక్ట్ అనుకోని నేను చేశాను, ఇప్పుడు నేనేం చేయను అన్న. సరే నడు, ఈయన తీసుకెళ్ళండి రా. వాళ్ళందరినీ ఎక్కడ పడేశారు, ఈయన కూడా అక్కడే పడాను. ఇలా గురువులుగా, మాతాజీలుగా, స్త్రీలు కానీ పురుషులు కానీ మోసపూరిత చర్యలు చేసి మతాలను రెచ్చగొట్టి, మనుషుల్ని రెచ్చగొట్టి, మనుషుల మధ్య ఘర్షణలు పెంచి, ఈ మాయల్ని మహిమల్ని ప్రదర్శించి, ఇవన్నీ నిజమని ప్రజల్ని నమ్మించి, జ్ఞాన అంధులుగా ప్రజల్ని మార్చి, మీరు ఆలోచించకండి, నన్ను నమ్మండి, గురువుని నమ్మండి, మాతాజీని నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, మతాన్ని నమ్మండి, మీరు సొంత ఆలోచన చేయబాకండి, మీ జ్ఞానం ఆపేసేయండి, నేను మీకు రూల్స్ చెబుతాను, రెగ్యులేషన్స్ చెబుతాను, నేను రాసిన పుస్తకాలు చదువుకోండి, నేను చెప్పిన మాటలు వినండి, నేను జ్ఞానాన్ని మీకు అందిస్తాను, జ్ఞానాన్ని మీరు సొంతగా తెలుసుకోబాకండి అని అనేక మందిని, లక్షల కోట్ల మందిని జ్ఞానాంధుల్ని చేసిన వాళ్ళందరినీ ఎక్కడ పడేశారు? వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడేయండి అన్నారు. మొత్తం చీకటమయమైనటువంటి ఒక అంధకార లోకంలో పడేశారు తీసుకెళ్ళి. ఏం కనపడతలేదు, ఏం కనపడతలేదు.
అయితే బోళ్ళు మంది తగులుతున్నారు, కెవు కెవుని అరుస్తున్నారు అక్కడ వాళ్ళు. మనోడు కెవు కెవుని అరుస్తున్నాడు. వెళ్ళినోడు స్త్రీ అయితే స్త్రీ గురువు అనుకోండి, పురుషుడు అయితే పురుష గురువు. మొత్తానికి అరిసి కంగారు పడిపోయి ఏం తగులుతుందో ఎవరు తగులుతున్నారో తెలియక కొంతకాలానికి సర్దుకొని కూర్చున్నాక స్లోగా చీకట్లో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ, మీరెవరు అని. వాళ్ళందరూ చెబుతున్నారు, మేము ఫలానా మత పెద్దలం, ఫలానా మత ప్రచారకులం, ఫలానా మత విధానాల్లో దైవ ప్రచారాలు చేసిన వాళ్ళం. ఇదేంటి దైవ ప్రచారాలు చేస్తే దేవుడు ఎంత శిక్ష చేసేడేంటి, మన తీసుకొచ్చి మొత్తం అసలు చీకటి లోకంలో పడేసాడు, ఎవరికి కనపడతలేదు, మేము అనాదిగా ఇక్కడే ఉన్నాం. పైగా ఈ లోకంలో ఇంకో అద్భుతం ఉంది, ఏంటంటే ఆకలేదు, మలమూత్ర విసర్జనలు రావు, అలాంటివి ఏమీ లేవు, ప్రాణం పోదు, ఎప్పటికే ఇలాగే ఉంటాం, మనకేం కనపడదు, అన్నీ తెలుస్తూ ఉంటాయి, బతకమని వదిలేసాడు అంతే. ఇక ఎప్పటికీ మీకు చావు ఉండదు. ఇదే మీ అమరత్వం. ఎందుకంటే ప్రజల్ని మీరు దైవం పేరుతో, అమరత్వం పేరుతో, అమృతత్వం పేరుతో, స్వర్గ నరకం పేరుతో, దేవుణ్ణి జ్ఞానం పేరుతో దైవ మార్గంలో ప్రజల్ని మోసం చేశారు కనుక మీకు అమరత్వం ఇచ్చేసాను. ఆ చీకటి లోకమే మీ అమరత్వం, మీకు ఏమీ కనపడదు, అలానే మీకు ఏమీ అవసరం లేదు. కానీ మీరు ఎప్పటికల్లా బతికే ఉంటారు, మీ ఇంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి. ఇంకా మీరు అలా ఉండండి, అది శిక్షో రక్షో మీరే చూసుకోండి, మీకు చీకటి లోకపు అమరత్వాన్ని ఇచ్చేసానని చెప్పాడు. ఇలా మోసగాళ్ళందరికీ. మంచోళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మరి మంచోళ్ళకి ఏమైనా లోకం ఉందా అంటే మంచోళ్ళందరూ హాయిగా భూలోకంలోనే ఉన్నారు. ఎవరితో గొడవలు పడతలేదు, ఘర్షణ పడతలేదు. మంచోళ్ళందరూ ఎవరికాళ్ళు తమ ప్రాణశక్తిని, తమ ఆత్మశక్తిని తెలుసుకున్నారు. ఓ శరీరం నేను, మనసు నేను, అనంత ఆత్మశక్తిని నేను, ఓకే బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను జీవన్ముక్తుడిగా ఆ స్థితిలో ఉండగలను. అక్కడి నుంచి మనోస్థితిలోకి వచ్చి నా కుటుంబ స్థితిలోకి వెళ్ళి నా బాధ్యతలన్నీ శరీరంతో బతికున్న నిర్వహించుకుంటాను. అవి నిర్వహిస్తున్నప్పుడు కించిత్తు నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా భర్త, నా పిల్లలు అనిపిస్తుంది. కానీ అందులోంచి మళ్ళీ నేను వచ్చి మనసులో నా మనసును సరి చేసుకొని, లోకరీతిని గమనించుకొని, జ్ఞానంతో నన్ను సరి చేసుకొని మళ్ళీ నేను నా ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళి నిశ్చలంగా కూర్చోగలను. మళ్ళీ అందులోకి వచ్చి ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించగలను. ఆ భగవత్ స్వరూపం, ఆ సృష్టి శక్తి, ఈశ్వర శక్తి, విశ్వశక్తి ఏదైతే శరీరానికి కారణమై నాకు ఈ జన్మిచ్చిందో, అది నన్ను ఎక్కడ పుట్టించిందో, ఏ ప్రదేశంలో పుట్టించిందో, ఆ ప్రదేశంలో నాకు ఎవరెవరిని పెట్టిందో వాళ్ళతో నా బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తాను. నేను జీవన్ముక్తుడినైనా సరే నా బాధ్యతలు అయిపోయిన రోజున, నా కర్తవ్యములు అయిపోయిన రోజున, నా ఆయువు అయిపోయిన రోజున నేను వెళ్ళిపోతాను. ఈ లోపల నేనెందుకు తప్పులు చేయాలి, నేనెందుకు శరీరాన్ని వదులుకోవాలి, నేనెందుకు పారిపోవాలి, నేనెందుకు ఎక్కడికో వెళ్ళిపోవాలి? అది ఇక్కడ పెట్టింది నన్ను. సృష్టి శక్తి ఈ శరీరంతో ఇక్కడ పెట్టింది, ఈ మనుషుల మధ్య పెట్టింది. అది చెడ్డోళ్ళ మంచోళ్ళ నాకు అనవసరం. ఈ వాతావరణంలో పెట్టింది, అది చెడ్డదా మంచిదా నాకు అనవసరం. ఎందుకంటే ఇక్కడ చెడు లేదు, మంచి లేదు. నేను నా జ్ఞానంతో నేను ఎప్పుడైతే ఇష్టములు ఏర్పరచుకోవటం మానేశానో, శరీర పనితీరు ప్రకారం జీవించక తప్పదని తెలుసుకొని, శరీరంలోకి రాక తప్పదని తెలుసుకొని, ఆహారం కోసం, మలమూత్ర విసర్జనల కోసం, కనీసపు బతకటం కోసం శరీర భావంలోకి రావక తప్పదు అనే సత్యం తెలుసుకున్నాను. ఇష్టములు నేనే ఏర్పరచుకుంటున్నానన్న విషయం తెలుసుకున్నాను కనుక ఇష్టముల సుఖదుఖములకు కారణం నేనే అని, నాకు సుఖం కలిగినప్పుడు హాయిగా ఉన్నాను, దుఃఖ భావన వస్తున్నప్పుడు జ్ఞానంతో చెబుతున్నాను. అది దుఃఖ భావన ఊరికనే మనకు అలా అనిపిస్తుంది, వదిలేదాన్ని పట్టించుకోబాక, దుఃఖ భావనే లేదు. నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే, ఇష్టములు పెట్టుకోకపోతే, అయిష్టములు పెట్టుకోకపోతే అసలు దుఃఖ భావనే రాదు. అలాని శరీరంతో జీవించక తప్పదని నేనే నా మనసులో నచ్చ చెప్పుకొని, నా మనసును సరి చేసుకొని, జ్ఞానంతో మానసిక స్థితిలో హాయిగా ఉన్నప్పుడు శరీరం అంతకంటే హాయిగా ఉంటుంది. మనసు ఎప్పుడు హాయిగా ఉందో శరీరం అప్పుడు హాయిగా ఉంది, మనసు ఎప్పుడు బాధపడిందో శరీరం అప్పుడు బాధపడుతుంది. మనసుకి సంబంధించి మొత్తం మనసు రిమోట్ కంట్రోల్ అయితే అక్కడ నొక్కే స్విచ్ శరీరంలో వదులుతుంది. శరీరానికి రిమోట్ కంట్రోల్ మనసు కనుక మనసుని చక్కగా నా అధీనంలో పెట్టుకున్నాను. అక్కడి నుంచి ఈ పనులు కూడా అయిపోయినాక, నా కుటుంబ సభ్యులు, మేము బతకడం, తినటం, తాకటం అయిపోయినాక చక్కగా 1 గంట 2 గంటలు హాయిగా నా ప్రాణశక్తి స్థితిలో నిశ్చలంగా కూర్చుంటున్నాను, ప్రశాంతంగా కూర్చుంటున్నాను. అక్కడి నుంచి సృష్టి సహజమైన నిద్ర దానంతట అదే వస్తుంది, నిద్రపోతాను. మళ్ళీ మెలకు దానంతట అదే వస్తుంది. ఆ మెలకు వచ్చినాక నేను చేయవలసిన బాధ్యతలు, కర్తవ్యములు నాకేమున్నాయో అన్ని ధర్మంగా చేసుకుంటాను. అక్కడ ఇష్టములు పెంచుకోను, ఇది ఎలాగే జరగాలని నిర్ధారించుకోను. అది ఎలా జరుగుతుందో అది దైవ నడకగా, సృష్టి నడకగా జరిగేదాన్ని అంతా కూడా మొత్తం సృష్టి నడకగా భావించుకుంటాను. ఆ సృష్టి నడకలో నా జీవిత నడక కూడా సాగుతుంది, నా కుటుంబ నడక కూడా సాగుతుంది, నా వాళ్ళ నడక కూడా సాగుతుంది. విశ్వ నడకలో మేము కలిసిపోయే ఉన్నామని భావించుకొని సుఖదుఖములకు లోనవ్వకుండా నా బాధ్యతలు, కర్తవ్యములు చేసుకుంటూ నా వాళ్ళతో నేను గడుపుతూ, నా
శారీరక స్థితిలోంచి మనోస్థితిలోకి వచ్చి ఒకవేళ చిన్న చిన్న సుఖదుఖములు ఏమైనా మలినముల వలె అంటితే జ్ఞానంతో వాటిని రిమోట్ కంట్రోల్ అయిన మనసులోనే సరి చేసుకొని ఇది మనోభావనే తప్ప అన్యథా లేదు, శరీర భావంలోకి వచ్చినప్పుడు అలా మనోభావన కలుగుతుంది. కనుక ఆ శరీర భావాన్ని మనసులో మనోభావాన్ని సరి చేసుకుంటే శరీరం సంతృప్తిగా ఉంటుందని మనోభావాన్ని జ్ఞానంతో సరి చేసుకొని సుఖదుఖములు అనేవి సహజ విషయంలో ఇవి నేను ఏర్పరచుకున్న ఇష్టముల నుంచి ఏర్పడుతున్నవని పదే పదే చెప్పుకొని అక్కడి నుంచి మనోభావం కూడా సరైపోయిన తర్వాత ఇప్పుడు నా కర్తవ్యములు ఈ పూటకు అయిపోయినాయి, నా కర్తవ్యములు నేను చేయవలసిన అయిపోయినాయి, నేను కొంత సమయం మిగిల్చుకుంటున్నాను. కనుక ఈ మిగిల్చుకున్న సమయంలో మళ్ళీ నేను నా ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళి నిశ్చలంగా నిర్మలంగా ప్రశాంతంగా కూర్చుంటాను అనేటువంటి స్థితిలో నా జీవన్ముక్త దశను నేనే అనుభవించి మళ్ళీ అందులోంచి సహజ నిద్రాస్థితిలోకి పోతూ ఉంటాను, మెలకువలోకి వస్తూ ఉంటాను, మళ్ళీ మనోస్థితిలోకి వెళ్తూ ఉంటాను. మెలకువలో నేను చేసిన పనుల నుంచి వచ్చే ఫలితాలన్నింటినీ మనోస్థితిలో సరి చేసుకుంటూ ఉంటాను. సరి చేసుకొని మనోస్థితిలోంచి జీవన్ముక్త స్థితికి సాధన చేసుకొని వెళ్ళి ప్రాణశక్తి స్థితిలో కూర్చుంటూ ఉంటాను. అక్కడి నుంచి నిద్రాస్థితిలోకి పోతూ ఉంటాను, మెలకువ స్థితిలోకి వస్తూ ఉంటాను, మనోస్థితిని సరి చేసుకుంటూ ఉంటాను, మళ్ళీ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తూ ఉంటాను. ఇది అభ్యాసము. అలా సాగుతూ ఏదో రోజు శరీరం రాలి పడిపోద్ది. అది సృష్టి నడక. అప్పటి వరకు నా బాధ్యతలు వదలను, నా కర్తవ్యములు వదలను, నా ధర్మములు వదలను. ఒకవేళ వదిలితే మళ్ళీ ఇదంతా దేవుడు అనేవాడు ఒకడు ఉండుంటే, సృష్టి నియమాలు ఉండుంటే ఆ కోర్టులో నేను సమాధానం చెప్పాలి. నేను ఇచ్చినవి వదిలేసి నీకు నచ్చినవి అన్నీ చేసి నేను గురువుని, మహాత్ముడిని, మాతాజీని నేనేదో అయిపోయానని చెబుతావు ఏంటి? నేను పెట్టిన ఇవన్నీ దారి తెప్పించి దారి మళ్లించి నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి మీరు తయారు చేసుకున్న రూల్స్ ప్రకారం వచ్చి మళ్ళీ నా కోర్టులో నిలబడి మీరు నాకే సమాధానం చెబుతారా? పోండి ఆ చీకటి లోకంలో కానీ శ్రేస్తాడు మోసగాళ్ళని, మోసగత్తెలందరినీ. మంచి వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ మంచి విత్తనాలు పంటలు వేసుకున్నట్టుగా మంచి పడేయబడితే, లేదా ఇంతకు ముందు మీకు చెప్పాను, ప్రస్తావించాను, ఎవరైతే ప్రజల జ్ఞానాన్ని నాశనం చేస్తారో నిరోధం కలిగించి మీరు ఆలోచించకండి, మేము చెప్పింది నమ్మండి, మేము కరెక్టే చెబుతున్నాం, మాయే చదవండి, మా పుస్తకాలే చదవండి, మా బోధలు ఏమనండి, ఇంకో గురువు దగ్గరికి వెళ్ళకూడదు, ఇంకో మాతాజీ దగ్గరికి వెళ్ళకూడదు, ఇంకో సంస్థకి వెళ్ళకూడదు, ఇంకో మతంకి వెళ్ళకూడదు, వేరే వాళ్ళే వినకూడదు, వేరే వాళ్ళే చూడకూడదు, అసలు మీరు జ్ఞానమే తెలుసుకోకూడదు, మీకు జ్ఞానాన్ని నేనే అందిస్తాను అని ఎవరైతే చెబుతారో వాళ్ళందరూ కూడా మరుజన్మలో జ్ఞానమే లేని పిచ్చోళ్ళుగా అయిపోతారు. వాళ్ళ ఎరుక వాళ్ళకే కలగదు. అయితే మందబుద్ధులుగా అవుతారు, లేదా జ్ఞానమే లేని పిచ్చోళ్ళు, అంటే నేనన్న ఎరుక కూడా కలగదు. రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, బోల్డ్ మంది స్త్రీ పురుషులు ఉన్నారు, మెంటల్ హాస్పిటల్లో పేషెంట్లంతా బహుశా ఇళ్ళు అయి ఉంటారు. అందుకని దయచేసి ప్రజల్ని మోసం చేయబాకండి. అయితే అంధకార లోకాల్లోకి పోతారు, లేదా భూమి మీదకి వస్తే పుట్టుకతోనే మైండ్ ఎదగని మందబుద్ధులుగా తయారైపోతారు, లేదా పుట్టి తయారై పెరుగుతూ కూడా పిచ్చోళ్ళు అయిపోతారు. మీ వరకు మీకే తెలియని పిచ్చోళ్ళు అయిపోతారు. ఎందుకంటే ఎంతో మందిని జ్ఞాన నాశనం చేసిన వాళ్ళందరూ ఇలాగే అవుతారు. మంచోళ్ళందరూ చెప్పాక మళ్ళీ మంచి విత్తనాలన్నీ వెదజల్లబడినట్లుగా ఓ రమణ మహర్షిగా, ఓ సాయిబాబాగా అనేక మంది జీవన్ముక్తులు భూమి మీద మళ్ళీ పుట్టి మనుషులకు ఆత్మజ్ఞాన చదువు, జీవన్ముక్త స్థితిని, వాళ్ళ స్వీయ సంపూర్ణతను ఎలా తెలుసుకోవచ్చో వాళ్ళు తెలియజేస్తూ మనుషులందరినీ మేల్కొల్పుతారు. ఆ మేల్కొల్పటానికి సంబంధించినటువంటి అటువంటి మహాత్ములు మేల్కొల్పినటువంటి మంచి మహాత్ములు మేల్కొల్పినటువంటి మేలుకొల్పే ఆత్మజ్ఞాన చదువు ఆధ్యాత్మిక చదువుగా మనం చెప్పుకుంటున్నాం. ఎవరికైనా సరే ఆ స్థితికి, అంటే ఆ శక్తి స్థితికి ప్రయత్నించి శరీర స్థితికి వచ్చేటప్పుడు ఘర్షణ ఉంటుంది. ఎందుకంటే ఆ సంపూర్ణత్వపు స్థితిని మనం పొందలేదు. ఆ ఘర్షణ నాకు కూడా ఉంది, నిత్యం ఉంది, రోజు ఉంది, ప్రతినిత్యం ఉంది. ఎందుకంటే నేను కుటుంబ జీవితం గడపాలి. దానికి తోడు ఇంకా నాకు ఎక్కువ ఉంది. ఎందుకనంటే నేను ధన సంపాదన వదిలేశాను. నేను ధన సంపాదన వదిలేసి ఇప్పుడు 4 ఏళ్ళు పైన దాటిపోయింది. మళ్ళీ జీవితకాలం మౌనం అని పెట్టుకున్నాను. మనుషులు లేరు, కీర్తి ప్రతిష్టలు కానీ, మనుషులు కానీ, ధనం కానీ ఏమీ లేవు. నా పనులన్నీ నేనే చేసుకోవాలి. పోనీ నేను ఏమన్నా యవనంలో ఉన్న కుర్రోడిని అంటే 55 ఏళ్ల వయసు, అనారోగ్యాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఇంకా జీవితంలో సెటిల్ అవ్వనటువంటి కొడుకు కూతురు ఉన్నారు, భార్య ఉంది, ఆవిడికి అనారోగ్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా అత్తగారిని మా ఇంట్లో పెట్టుకు చూసుకుంటున్నాం, వాళ్ళ కొడుకు మా ఇంట్లో దింపి వెళ్ళిపోయాడు, చెప్ప పెట్టకుండా అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. జరుగుతాయి ఇలా ప్రపంచంలో. అదేం పెద్ద నేరం ఘోరం నాకు అనిపించట్లా. కానీ ఆవిడ్ని చూడాలి,
కాబట్టి నాకు శరీరపరమైనటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. అన్ని మనసు మీద పనిచేస్తాయి. మానసికపరమైన సమస్యలుగా ఉంటాయి, ఈ విపరీతమైన ఘర్షణలు ఉంటాయి. కానీ మీతో శీర్షికలు పంచుకోవడం ఆపలేదు. నేను ఎందుకు ఆపలేదంటే అది ఘర్షణగా ఉంటుందని నాకు తెలుసు. అది ఘర్షణ అంతే, అది అలాగే గడపాలి. ఎప్పటి వరకు నా సంపూర్ణ జీవన్ముక్త స్థితిని నేను పొందినప్పుడు ఈ ఘర్షణ నాకు ఘర్షణ అనిపించదు. ఆ సంపూర్ణ జీవన్ముక్త స్థితిని నేను పొందలేదు, సాధన చేసుకుంటున్నాను, ప్రయత్నించుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నానని అనేక సార్లు చెప్పాను. ఈ శీర్షికలు నాకు మననం, నాకు నేనే చెప్పుకునేవి. కాదు మీరు ప్రశ్నలు వేసినప్పుడు ఏ విధానంలో చెప్పాలనేది నాకు తెలుస్తుంది కనుక ప్రశ్నలు వేసే వాళ్ళందరూ నాకు ఉపయోగపడేవాళ్ళే. మీకు కూడా ఈ శీర్షికలు ఉపయోగపడితే ఉపయోగించుకోండి. కానీ ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, సంపూర్ణమైనటువంటి ఆ మోక్ష స్థితిని పూర్ణంగా అనుభవత్వం చెందే వరకు, అంటే పూర్ణంగా అంటే గాఢ నిద్రలో ఎలా అయితే మొత్తం మర్చిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళామో అలా మన ప్రయత్నంతో సంపూర్ణంగా శరీరాన్ని మనసుని అలా మర్చిపోయి నిశ్చలంగా నిర్మలంగా జీవన్ముక్త స్థితిలో కాసేపు కూర్చోగలిగిన స్థితి అనేది ఒకటి వస్తుంది. దానికి అనేక మంది సమాధి స్థితి అని పేరు పెట్టారు. కానీ సమాధి స్థితి కాదు, అది ఒక ఎరుకు ఉంటుంది. అక్కడ ఎరుకు అనేది పనిచేస్తూ ఉంటుంది. అది నిశ్చల స్థితి, నిర్మల స్థితి, ఏమీ తెలియని స్థితి కాదు. ఒకవేళ అటువంటి స్థితినే సమాధి స్థితి అంటే ఓకే, ఎరుక అనేది ఉంటుంది, ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. కానీ నిర్మలంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. అది కాసేపు అలా అందులో ఉండటం అనే అలవాటు వస్తుంది. ఆ అలవాటు వచ్చే వరకు మనం ప్రయత్నించుకోవాలి. అది శరీరాన్ని దాటడం, మనసును దాటడం ఇంతకు ముందు నుంచి అలవాటు లేదు కనుక, పుట్టుకతో ప్రాణశక్తిని సాధన మనం చేయలేదు కనుక, ప్రాణశక్తిలోకి వెళ్ళి కూర్చోవాలని మనకు ఎవరు చెప్పలేదు కనుక, అది నేర్పలేదు కనుక ఇప్పుడు కష్టంగా ఉంది అంతే. ఎక్కువ కాలం ఇలా బతికేసాం కనుక. కానీ కష్టమేం కాదు, వస్తుంది. కానీ పదే పదే చెయ్యాలి, బలవంతంగా కాదు, సహజంగా బాధ్యతలన్నీ నెరవేర్చుకొని. బాధ్యతలు వదిలేసి కాదు, పారిపోయి కాదు. అప్పుడు మనసు సహకరించదు, శరీరం సహకరించదు. నేను వదిలేసి పారిపోయానని నాకే తెలుసు. తప్పించుకొని కాదు, చేయవలసినవి చేస్తూ ధర్మంగా ఉంటూ మంచిగా ఉన్నప్పుడు అదే సహకరిస్తూ ఉంటుంది కొద్ది కొద్దిగా. ఆ ప్రయత్నం చేసినప్పుడు అది పూర్ణంగా వచ్చే వరకు సంఘర్షణ ఉంటుంది. అందులోంచి ఇందులోకి వచ్చేస్తుంటాను, అయ్యో దాన్ని పొందలేకపోతుంటాను. ఇక్కడేమో వీళ్ళు చెప్పినట్టు చుట్టూ ఉన్న మనుషులు ఎవరు సహకరించరు. అసలు నా మనసే నాకు సహకరించదు. అది నిరంతరం కోరికలు కోరుకుంటానే ఉంటుంది, నిరంతరం ఏదో ఒకటి ఆశిస్తానే ఉంటుంది. నేను నాది నా వాళ్ళు అంటది, ఎక్స్పెక్టేషన్స్ అంటది, ఇలా ఉండాలంటది, అలా ఉండాలంటది, అలా లేరంటది, ఇలా ఉన్నారంటది, అది జరగలేదంటది, జరిగింది అంటది, బాబో ఏం జరుగుద్దో భయపడిపోతున్నానంటది, దుఃఖపడిపోతున్నానంటది, కంగారు పడుతున్నానంటది. ఇదే సంఘర్షణ. ఈ సంఘర్షణ ఎవరికైనా ఉంటుంది. ఆ సంపూర్ణత్వ స్థితి అనుభవం చెందే వరకు ఈ సంఘర్షణ స్థాయి చాలా అధికంగా ఉంటుంది. ఆ సంపూర్ణ స్థితిని అనుభవం పొందినాక ఈ సంఘర్షణ స్థాయి చాలా తగ్గిపోయినట్టుగా ఉంటుంది. కానీ మొత్తం సంఘర్షణ అయితే శరీరం ఉన్నంత వరకు పోదు పోదు పోదు, ఇది ఇలాగే ఉంటుందని తెలుసుకోవటమే సత్యము. ఇంకా మీకు ఏమన్నా అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. నేను కూడా తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీలున్నంత వరకు ఉపయోగపడుతుందన్న ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంటే నాకు తెలుసని కాదు, ప్రయత్నిస్తాను. ఎందుకంటే అది నాకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. నేను చెప్పిన విధానం నచ్చని వాళ్ళు, ఇతను సరిగ్గా చెప్పటం లేదు అనుకుంటున్న వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను అతి సామాన్యుడను. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నచ్చిన వాళ్ళు మీ జీవితంలో ఉపయోగించుకోండి. కొంచెం అర్థమవుతున్న వాళ్ళు, అర్థమవుతుంది అనుకుంటున్న వాళ్ళు, దీన్ని అంటే వింటూ అనుసరిస్తున్న వాళ్ళు, మీకు అర్థమైన విషయాన్ని కామెంట్ల రూపంలో ఒకవేళ మీకు అవకాశం ఉంటే తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను అసలు సరిగ్గా చెప్పానా చెప్పలేదా, మీరు అడిగిన దానికి నేను సమాధానం కరెక్ట్గా చెప్పగలిగానా లేదా, అది మీకు ఎలా అర్థమైంది, నేను చెప్పేది మీకు తప్పు మార్గంలో అర్థం అవ్వకూడదు, పొరపాటు మార్గంలో అర్థం అవ్వకూడదు, కరెక్ట్గా యథాతథ మార్గంలో అర్థం అవ్వాలి. అందుకని కామెంట్లు పెడితే ఒకవేళ మీకు అర్థమైంది సరికాకపోతే మళ్ళీ దాన్ని సరిచేసి చెప్తాను. మీకు అర్థమయ్యే వరకు చెబుతూనే ఉంటాను, చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. భగవంతుడు నా శరీరానికి నా వాక్కుకి శక్తి ఇచ్చినంత కాలం చెప్పే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.